అంటే ఫ్రెండ్స్ ఉత్పలమాలలో యతి స్థానం ఎంత, తర్వాత వచ్చేసి అక్షరాల సంఖ్య ఎంత, అదొకటి అడిగేటటువంటి అవకాశం ఉంది. మరి యతి స్థానం 10, అక్షరాలు 20, దాంట్లో ఉన్న గణాలు భరణ బభ్రవ. దీన్ని మరి వృత్త పద్యాలు 4ని గుర్తుపెట్టుకోవడానికి కొంతమంది ఏం చేస్తారండి ఫ్రెండ్స్, ఇది చూడండి. మరి ఎక్కువ మంది యూజ్ చేసేటటువంటి లాజిక్ ఏంటంటే ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఆ లాజిక్ ఏంటంటే ఉభాచన మస శమ. ఇదొక లాజిక్ ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి చెప్తాను. ఉభాచన శమ మస అనుకోండి. ఉభాచన శమ మస ఇదొక లాజిక్. చాలామంది డిఎస్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి మరి వృత్త పద్యాలకు సంబంధించిన లాజిక్ ట్రిక్ ఏదైనా అనుకోండి. ఉభాచన శమ మస. దీనికి అక్షరాలు గణాలు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నంబర్స్ ఇస్తారు. 10, తర్వాత వచ్చేసి 20, తర్వాత వచ్చేసి 90, తర్వాత వచ్చేసి 21. పైన యతి స్థానం రాసుకుంటూ ఉంటారు. 10, 11, 13, నెక్స్ట్ వచ్చేసి 40. నెక్స్ట్ ఫ్రెండ్స్ అక్కడ రాస్తున్నా మరొకసారి చూడండి ఫ్రెండ్స్, అది కొంచెం మళ్ళీ నీట్గా ఒకసారి రాస్తా చూడండి ఫ్రెండ్స్. ఉభాచన శమ మస. ఉభాచన శమ మస ఇక్కడ రాశాను ఫ్రెండ్స్. దీనికి 10, 20, 90, 21 రాసుకుంటారు. పైన వచ్చేసి 10, 11, 13, 40 అనగానే మనకు గన్నీ వచ్చేస్తాయి చూడండి. ఊ అంటేనేమో ఉత్పలమాల, భా అంటేనేమో భరణ బభ్రవ, చా అంటేనేమో చంపకమాల, నా అంటేనేమో నజబజ జజర, షా అంటేనేమో షాద్దోలం, మా అంటేనేమో మస జస తతగా, మా అంటేనేమో మత్తేమో, సా అంటేనేమో సభరణమైవ. చూడండి ఇట్లా చదువుతూ ఉంటారు. ఎందుకంటే ఇది బాగా నోటికి వచ్చిన వాళ్ళకి చాలా ఈజీనే. మరి ఇంతకంటే వేగంగా చెప్పేటటువంటి లాజిక్ ఉత్పలమాల అనంలోనే భరణ బభ్రవ ఇది కూడా గుర్తు రానప్పుడు కూడా చెప్పే లాజిక్ కూడా కూడా చెప్తా ఫ్రెండ్స్. ఇట్లా ఉత్పలమాలకి సంబంధించినటువంటి మరి అక్షరాల సంఖ్య ఎంత అంటే 10 అంటారు, మనం అందుకని 10 వేసాం. యతి స్థానం వచ్చేసి 10. చంపకమాలకు సంబంధించి గణాల సంఖ్య అంటే 20, మరి యతి స్థానం 11, అలానే శార్దూలం 19, మరి 13 ఏమో యతి స్థానం, మత్తేమో అంటే ఫ్రెండ్స్ 21, దాని యొక్క యతి స్థానం 14. ఇట్లా గుర్తుపెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ లాజిక్ను కూడా వీలుంటే స్క్రీన్ షాట్, ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది తెలుసు అనుకుంటే అవసరం లేదు. ఇంకొక లాజిక్ అది కూడా చెప్తా వినండి ఫ్రెండ్స్. 2-3 సార్లు అనుకోండి. ఉభాచన శమ మస, 10, 20, 19, 21, 10, 20, 19, 21, 10, 11, 13, 14 ఇదొక లాజిక్. దీని ద్వారా మనకు మరి అక్షరాలు వస్తే యతి స్థానం వస్తుంది, అదేవిధంగా మరి గణాల సంఖ్య కూడా మనకు వస్తుంది. ఓకే, ఎందుకంటే ఫాస్ట్గా లేదంటే ఉంది ఫ్రెండ్స్. చూడండి గతంలో ఏమడిగాడంటే ఉత్పలమాల అంటే ఏంటి, క్రింది 4 ఉత్పలమాల అంటే ఏంటంటే 4 ఆప్షన్లో పులి అని, తర్వాత వచ్చేసి సంపెంగ పువ్వు అని, ఇట్లా రకరకాలుగా మరి 4 ఆప్షన్లు ఇచ్చాడు. అది కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఉత్పలమాల అంటే దాని మీనింగ్ ఏంటంటే కలువ పూలు అని గుర్తుపెట్టుకోండి. కలువ పూలు మన అందరికీ తెలిసింది. దీన్ని ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, యతి స్థానం 10 ఎలా ఈజీగా ఉంటుంది చూడండి. ఉత్పలమాల అనగానే 10 రావాల్సింది వెంటనే ఎలా అంటే, మరి ఉత్పల అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, రకరకాలుగా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్పల అంటే ఈ 10 అంటే 10 టేబుల్ అని గుర్తుపెట్టుకోండి. 10వ ఎక్కం చాలా మందికి ఈజీగా ఉత్తగానే వస్తుందని గుర్తుపెట్టుకోండి. 10 1 10 10 2 20 చాలా ఉత్తగానే వస్తుంది, ఈజీగానే వస్తుంది, అట్లనే గుర్తుపెట్టుకోండి. ఉత్పల మాల లేదా మాల అంటే ఫస్ట్ మాల ఇదేగా ఫ్రెండ్స్. మాల అనేది గుండ్రంగా ఉంటుంది కాబట్టి మరి గుండ్రంగా అనగానే మీకు మరి 10 అని గుర్తుపెట్టుకోండి. 10 అంటే 0 కాబట్టి ఫస్ట్ 10 అని గుర్తుపెట్టుకోండి. ఇక 0తో స్టార్ట్ అయ్యే సంఖ్య స్టార్టింగ్లో 10 కాబట్టి ఉత్పల మాల అంటే ఫస్ట్ మాల ఇది. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేమూల ఫస్ట్ ఇదే కాబట్టి ఫ్రెండ్స్. మరి ఉత్తగా అనగానే మీరు ఉత్తగా 10వ ఎక్కం వస్తుందని గుర్తుపెట్టుకోండి. లేకపోతే మరి ఇట్లా మాల అనగానే 0 గుర్తుపెట్టుకున్నట్లయితే 10 అలాగే గుర్తుపెట్టుకోండి. అది యతి స్థానం. యతి స్థానం తెలియగానే వెంటనే మీకు గణాల సంఖ్య 20 వస్తుంది. ఎందుకంటే 10ని 20 డబల్ చేసుకోండి ఫ్రెండ్స్. 10 డబల్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఇంకా ఈజీగా అది కూడా గుర్తుకు రానప్పుడు ఉత్పలమాలని ఇంగ్లీష్లో మనం జనరల్గా ఇట్లా రాస్తాం కదా ఫ్రెండ్స్. ఏదో మనం మామూలుగా రాసుకుంటాం కదా, ఉత్పలం ఇట్లా రాసామనుకోండి. ఇక్కడ టీ అనే లెటర్ వచ్చిందిగా, టీ అనగానే 20 20 అని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరు నేను రకరకాలుగా గుర్తుపెట్టుకోండి. ఎలా నా మైండ్ సెట్కి ఎలా అనిపిస్తే 2008 చేసేప్పుడు అలా అనిపించింది, వెంటనే పెట్టేసామని నేను. ఉత్పల అనగానే ఉత్పల టీతో రాసుకున్నామని 20 20 అని 20 గుర్తొస్తే 20 హాఫ్ 10 అని గుర్తుపెట్టుకున్నామని. లేదా ఉత్పల అనగానే ఉత్తగా 10వ ఎక్కం వస్తుంది, దాన్ని డబల్ చేస్తే 20, అట్లా ఈజీగా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. అది కష్టమేం కాదు. సో 10 యతి స్థానం 20 అక్షరాలు ఉన్నాయి. ఇందులోనే ఇంకొక చిన్న లాజిక్ మీకు కూడా చెప్తా ఫ్రెండ్స్. చూడండి మనకు గణాల సంఖ్య 20 వచ్చేటటువంటి మరి వృత్త పద్యాలలో 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటేమో ఉత్పలమాల, రెండోదేమో మత్తేమం. ఇది చూడండి ఇక్కడ రాస్తాను, ఉత్పలమాల మత్తేమం. ఉత్పలమాల మత్తేమం అనేది ఈ రెండింటిని చూడండి. మత్తేమంలో మా ఉంది, ఉత్పలమాలలో ఈ రెండు కూడా మరి ఇట్లా నేను ఇక్కడ రాస్తాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం జూమ్ తగ్గిస్తాను. ఉత్పలమాల అదేవిధంగా మత్తేమం అనేది ఇవి రెండు కూడా సేమ్ గణాలు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే సేమ్ గణాలు కాదు ఫ్రెండ్స్. మరి అక్షరాల సంఖ్య 20 ఉంటాయి. ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి, మత్తేమంలో 20 అక్షరాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ పదంలోనే రెండింటిని గుర్తుపెట్టుకుంటే రేపు ఒక వాక్యం ఇచ్చి ఈ క్రింది మాలలో ఏది వృత్త పద్యం అన్నప్పుడు మీరు వెంటనే కౌంట్ చేసుకుంటారు. 20 అక్షరాలు వచ్చాయనుకోండి, అది ఉత్పలమాలన్న కావాలి, లేకపోతే మత్తేమన్న కావాలి. ఇక ఉత్పలమాలకు సంబంధించి గణాలు ఏంటి, మనం కనుక ఘన విభజన చేస్తాం కాబట్టి ఫ్రెండ్స్, ఘన విభజన కూడా ఏముండదు ఫ్రెండ్స్. జస్ట్ ఆ ఫస్ట్ మూడింటిని మనం ఘన విభజన చేస్తే చాలు. అసలు ఆ మూడిట్లో ఫస్ట్ లెటర్ తెలిసినా కూడా అసలు మనం టక్కున చెప్పేటటువంటి లాజిక్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఉత్పలమాల అంటే అలా గుర్తుపెట్టుకోండి. ఉత్పలమాల అదేవిధంగా మత్తేమం ఇవి రెండు మరి అక్షరాల సంఖ్య 20 అని గుర్తుపెట్టుకోండి. మత్తేమం 20, ఉత్పలమాల కూడా 20, అదొకటి మీకు ఈజీగా అర్థమైపోయింది. మరి ఘన విభజన అనగానే భరణ బభ్రవ. మీరు ఉభాచన శమ మస గుర్తుకు రాలేదు, మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఉత్పలమాల అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే భరణ బభ్రవలో భరణం అని గుర్తుపెట్టుకోండి. భరణం చెల్లించడం అంటాం కదా ఫ్రెండ్స్ మనం. ఉత్తగానే ఎవరైనా భరణాన్ని చెల్లిస్తారా, అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. రేపు ఒకవేళ ఉత్పలమాల అనగానే భరణం అని గుర్తుపెట్టుకోండి. ఉత్తగానే ఎవరైనా భరణాన్ని చెల్లిస్తారా, భరణం అనగానే భరణ బభ్రవ, ఉత్తగా అనగానే ఉత్పలమాల అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఉత్పలమాల అంటే ఓ తప్ప అని గుర్తుపెట్టుకోండి. ఓ తప్ప మనం కనుక తింటే వాళ్ళకి ఏం చేయాలి, భరణం ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం. దీన్ని ఇంకా డిఫరెంట్గా మీరు ఆలోచించుకోవచ్చు. ఉత్పలమాల అనగానే మీరు మరి ఉత్తగానే మనం భరణం చెల్లించాలా అనుకుంటే భరణ బభ్రవ అవుతుంది. మరి అలా కానీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసి ఉత్పలమాల. నెక్స్ట్ వచ్చేసి చంపకమాల. ఇది చూడండి, చంపకమాలను కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉభాచన
శమమస మరి 10, 20, 21, 10, 20, 19, 21 ఒకవేళ అది గుర్తుకు రాకపోతే మరి చంపకమాలని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ చూడండి, చంపకమాల అంటేనేమో మనం చంపాన్ని గుర్తుపెట్టుకోండి. చంప పక్కనే మరి ఇయర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇయర్కి ఏం చేస్తామంటే మనం పోగులు కానివ్వండి, ఏమైనా బుట్టలు కానివ్వండి, మరి లేడీస్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అంటే అటొకటి ఇటొకటి, అంటే 2 చంపలకి 2 బుట్టలు ఇట్లా 2 గుర్తుపెట్టుకుంటే 11 అని గుర్తుపెట్టుకోండి. అంతే, చూడండి 11 వచ్చేసింది కదా, అయిపోయింది. మీరు రేపు ఒకవేళ ఉపాచన శమమస 10, 11, 13, 14 ఆర్డర్ గుర్తులాగపోయినా కన్ఫ్యూజ్ అయినా ఇంకా వేగంగా చేయాలనుకున్న చంప అనుకున్న చంప పక్కన మరి 2 ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన పర్లేదు, హాస్యంగా గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకంటే మనం వేగాన్ని పెంచుకోవాలి. బిట్టు పెట్టే వేగం ఇప్పుడు అందరూ పెడతారు, చంపకమాలంటే అందరికీ తెలుసు 11వ ఎత్తిస్తాను అని. దాని కొంతమంది ఏం చేస్తారంటే ఉపాచన శమమసని రాసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు, టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకా వేగంగా ఇంకా వేగంగా చేసే టెక్నిక్లా ఉన్నా కూడా ఫాలో అయిపోయింది, టైం ఉంది కాబట్టి ఫ్రెండ్స్. ఎంత వేగంగా కనుక మనం ఫాలో అయిపోతే అంత టైం సేవ్ అవుతుంది. ఆ టైంని వేరే వాటికి యూజ్ చేసుకుంటే అప్పుడు మనకి మంచిగా ప్లస్ జరిగేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చంపకమాల అనగానే మీరు 2 చంపలు కాబట్టి 2 పోగులను గుర్తుపెట్టుకుంటే 1, 1. ఇక 1, 1 అనగానే మీకు వెంటనే ఇక పక్కన 21 అని గుర్తుపెట్టుకుంటే 11, 21 ఒక ఆర్డర్లో అలా గుర్తుపెట్టు 11, 21 అట్లా గుర్తుపెట్టుకున్నారనుకోండి. 11 అనేది ఎత్తిస్తాను, 21 అనేదేమో మరి పదాల సంఖ్య, అక్షరాల సంఖ్య అని మనకి ఈజీగా ఉంటుంది. మరి చంపకమాల అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, సంపెంగ పువ్వు అని గుర్తుపెట్టుకోండి. అందులోనే ఉంది చంపకమాల అంటే ఏంటంటే చంపెంగ పువ్వు అంటే చంపన పెట్టుకుంటామని గుర్తుపెట్టుకోండి. చంపన పెట్టుకునేది చాతోనే చూడండి, దాని ప్రొనౌన్సియేషన్ కూడా చంపకమాల అంటే చంపెంగ అని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం, సంపెంగ, చంపగా, దాని ప్రొనౌన్సియేషన్ సెట్ అయిపోయింది, ఈజీగానే గుర్తుంటుంది. అట్లా మీరు కల్వ పువ్వు అనగానే మీకు స్టార్టింగ్లో అది కల్వ పువ్వు అనగానే మరి ఆ ఉత్పలమాల అనగా స్టార్టింగ్ పువ్వు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు కల్వ పువ్వుని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పలేదు ఫ్రెండ్స్. చూడండి కల్వ పువ్వుని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మరి కల్వ పువ్వు అనేది మనందరికీ తెలుసు, ఇది మనకు ఉత్తగానే దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి. కల్వ పువ్వులు అనేవి మనకు ఉత్తగానే దొరుకుతాయని గుర్తుపెట్టుకోండి, అట్లైనా గుర్తుపెట్టుకోండి. మరి చంపకమాల అనగానే చంపన పెట్టుకునే పువ్వు సంపెంగ పువ్వు అని గుర్తుపెట్టుకోండి, ప్రొనౌన్సియేషన్ సెట్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు 11 అనేది గుర్తు చెప్పేసా ఫ్రెండ్స్. 21 అనేది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, అలా కూడా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ గణాల సంఖ్య నజ బజ జజ, నజ బజ జజర. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాగా అంటే మరి చంప అనగానే మనకు నజర్ రానా అని గుర్తుపెట్టుకోండి. జనరల్గా అంటూ ఉంటాం కదా మనం నజర్ రానా అని గుర్తుపెట్టుకుంటాం కదా, అట్లా. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మన చంప అనేది జానే ఉందని గుర్తుపెట్టుకోండి. నజాలో నజాని రివర్స్ రాస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, జానా అని గుర్తుపెట్టుకోండి. చంప జాన్ ఉందని గుర్తుపెట్టుకోండి రివర్స్గా. చంపకమాలంలోనే జానా అని గుర్తుపెట్టుకుంటే దాన్ని నజబజ జజరా వచ్చేసింది. నజా అనేది ఏంటంటే జానా, లేదా నజర్ రానా, చంపానంలోనే నజర్ రానా అని గుర్తుపెట్టుకుని వెంటనే ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి టెక్నిక్స్ ఫాలో అయితే కొంచెం ఎక్కువగా వేగంగా పెట్టేటటువంటి ఆలోచన మనకు టాలెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. ఇకపోతే శార్దూలం చూడండి ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. శార్దూలం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ శా అంటే ఏమో ఎస్ అనే లెటర్గా, ఏబీసీడీలో ఎస్ అంటే ఫ్రెండ్స్ ఇలా లైన్ కొట్టాం అనుకున్న 9 లాగా వచ్చింది. 9 అంటే 19 అని గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి 19 అంటే 19 పదాలు నేను గుర్తుపెట్టుకోండి. ఇక 19 మీరు ఏం చేస్తారంటే 30 కొంచెం ముందు మీరు దీన్ని ఇలా రాసుకోండి. 3 3 9 ఫ్రెండ్స్. అట్లా 19 అనేది శార్దూలంలో ఎస్ కాబట్టి ఒక 13 అలా రాసుకుంటే 13 ఎత్తిస్థానం అవుతుంది, 19 అనేది అక్షరాల సంఖ్య అవుతుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా శార్దూలం అని ఎలా దూలం అంటే తెలుసుగా ఫ్రెండ్స్, దూలం అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మరి దోలాన్ని యూజ్ చేస్తూ ఉంటారు పల్లెటూళ్ళలో. దూలం అనగానే మనకు ఎంఎస్ ధోని అని గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ ధోని క్రికెట్ మరి బ్యాట్తో ఏం చేస్తారు, బ్యాట్ అనేది ఒక దూలంలాగా అనుకున్నట్లయితే 6లు కొడతారు కాబట్టి శార్దూలం అనగానే మీకు ఎంఎస్ ధోని అని గుర్తుపెట్టుకుంటే. ఎం అంటే ನಮ್ಮ ఫ్రెండ్స్ అక్కడ చూడండి, ఏబీసీడీలో ఎం అంటే 13 అని అర్థం మనకు తెలుసు. ఈ ఎం అంటే 13 అలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ 1 వేసుకోండి ఫ్రెండ్స్, 13 లాగా అయిపోయింది కదా, ఈజీ. ఎస్ అంటే ఏమో ఫ్రెండ్స్ ఇంతకు ముందే చెప్పాక ఇలా పైన ఇలా కలిపారు అనుకున్న 19 అట్లయినా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రేసింగ్లో వచ్చే ఆ లాజిక్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. శార్దూలం అనగానే మరి ఎంఎస్ ధోని అని గుర్తుపెట్టుకున్నట్లయితే 13, 19 అట్లా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇందులో ఉన్నటువంటి గణాల సంఖ్యను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, శార్దూలం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ పులి అని అర్థం. పులి అనేది అది పెద్ద దూలంగా ఉంటుందన్నమాట, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాని పళ్ళు కానివ్వండి, దాని పంజా కానివ్వండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి శార్దూలం అంటే పులి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎస్జిటి రేంజ్లో ఇంత హార్డ్గా, టెట్ రేంజ్లో ఇంత హార్డ్గా పులి, సంపెంగ ఇవన్నీ అడిగే అవకాశం లేదు. కానీ గణ విభజన కానివ్వండి, ఎత్తి స్థానం కానివ్వండి, అక్షరాలు కానివ్వండి ఇవన్నీ అడిగే అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఇక్కడ శార్దూలం అనగానే మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారంటే మసాజ్ చేస్తే తత్తగా, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. శార్దూలం అంటే ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ మసా అంటే మసాలా అని గుర్తుపెట్టుకోండి. మసాలా ఎక్కడ యూజ్ చేస్తాం మనం, శార్దూలం అంటే చారులో మనం మసాలా యూజ్ చేస్తాము. లేదా శార్దూలం అంటే పులి అనేది మనం గుర్తున్నట్టయితే పులి ఏం చేస్తుందంటే మరి మసాలా లాగా తింటుందని గుర్తుపెట్టుకోండి. అట్లా మీరు మరి పులి మాంసాన్ని మన మసాలాని అట్లా లింక్ చేసి గుర్తుపెట్టుకోండి మీరు ఎట్లయినా ఫ్రెండ్స్. నేనైతే శార్దూలం అనగానే చారు అని గుర్తుపెట్టుకున్నా. చారు అనగానే చారులో మసాలా ఇంట్లో వేస్తారు కాబట్టి మసా అనగానే మస చేస్తారు కానీ గుర్తుపెట్టుకోండి. అట్లా మీరు ఎలాగైనా మసక అంటే మసక చీకట్లో దాని పులి అనేది తిరుగుతూ ఉంటుంది. రకరకాలుగా మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మీకు థాట్స్ వస్తే అలా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా శార్దూలం అనగానే మనకు అవన్నీ లాజిక్స్ అన్ని వచ్చేస్తే చూడండి. మసాలా యూజ్ చేస్తాము, చారులు అన్నీ అయిపోయింది. మరి ఎస్ అంటే 19 కాబట్టి 19 ముందు 13 వేసుకుంటే సరిపోతుంది. ఎంఎస్ ధోని మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మరి మత్తేవం అని మనందరికీ తెలుసు. ఇక మత్తేవం అంటే ఎలా గుర్తుపెట్టుకుంటే మత్తుగా అని గుర్తుపెట్టుకోండి. ఏనుగు చూడండి మత్తుగా ఉంటుంది ఎప్పుడు, అలా అనుకోండి మీరు. ఏనుగు ఎప్పుడు మత్తుగా ఉంటుంది కాబట్టి మత్తేవం అంటే దాని మీనింగ్ ఏనుగు. మరి మత్తేవానికి సంబంధించినటువంటి అక్షరాలు ఎన్ని, ఎత్తిస్థానం ఎంత, దాని గణాలు ఏంటి, ఉపాచన శమమస అనేది రాకపోతే గుర్తు రాకపోతే ఇంకా వేగంగా చేసే టెక్నిక్స్ ఫ్రెండ్స్. మరి మత్తేవం అనగానే చూడండి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారండి, క్రికెట్ ఆడేటప్పుడు ముఖ్యంగా 2020 క్రికెట్ ఆడేటప్పుడు ఆ కిక్కే వేరు అంటారు. ఎందుకంటే అన్ని 6లు కొడుతుంటారు కాబట్టి 2020 మ్యాచ్ అంటే చాలా హ్యాపీ, చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కాబట్టి చూడండి 20 అని గుర్తుపెట్టుకోండి. 20 అంటే 2020 లాగా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, ఆ మత్తే వేరు ఆ కిక్కే వేరు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. తర్వాత 14 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నవంబర్ 14 చూడండి. నవంబర్ 14 అనగానే పిల్లల దినోత్సవం కదా, ఆ రోజు మరి ఆ కిక్కే వేరు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. పిల్లల దినోత్సవం కాబట్టి అది అంటే 2 ఫ్రెండ్స్.
2020 మ్యాచ్ అప్పుడు కానివ్వండి, November 14th కానివ్వండి, ఆ కిక్కే వేరు, ఆ మత్తే వేరు అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ మత్తేవం అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది. నేను అప్పటి నుంచి అలానే గుర్తుపెట్టుకున్నా. నాకు ఎప్పుడైనా 20 అనగానే నాకు ఈజీగా రెండే గుర్తొస్తే, ఒకటి ఉత్పలమాల అనగానే నాకు 20 అక్షరాలు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉత్పలమాలలో ఊ ఉంది, మా ఉంది, అంటే ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి, మా ఉంది కాబట్టి మాలలో మత్తేవంలో కూడా 20 అలానే ఆడే గుర్తుపెట్టుకుంటా. ఒకవేళ ప్రత్యేకంగా మత్తేవం అన్నట్టు మత్తు కిక్కు అనేది ఎప్పుడు వేరు, 2020 మ్యాచ్ ఆడేటప్పుడు November 14th అప్పుడు ఈ క్షణాల్లో మనం పెట్టేయచ్చు. శాత్ అనగానే ఎస్ అనేది ఉంది కాబట్టి దాన్ని కలిపేసాను నేను. 19 దీని ముందు 13 వేసుకొని 13 ఎత్తిస్తాను, 19. దీనికి ఉపాచన సమమస అని అది ఏంటంటే అది కొంచెం టైం అది కరెక్టే, టైం టేకింగ్ అది. ఇంకా వేగంగా చేసే లాజిక్స్ మనం నేర్చుకుంటాం కాబట్టి ఇవన్నీ మీరు ఇలాంటి ప్రయోగాలని చేయండి ఫ్రెండ్స్. మన లైఫ్లో మర్చిపోయేటువంటి అవకాశం ఉండదు. ఇక దీంట్లో ఉన్నటువంటి గణాలు ఏంటి, సవరణమైవా అంటాం. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా సభ ఏర్పాటు చేసేటప్పుడు ఆ సభ మొత్తం మత్తులోనే ఉంటుంది అనుకోండి. ఆ సభ మొత్తం ఏదో మత్తు అంటే ఏంది, ఒక డ్రింక్ చేశారనుకోండి, అట్లా ఇది హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్. మత్తేమో కూడా మత్తులో తేలుతున్నారు, ఏంటి ఆ సభ మొత్తం మత్తులో తేలుతున్నారంటే అందరూ డ్రింక్లో ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఈజీగా. నేనైతే అలా ఈజీగా గుర్తుపెట్టుకున్నా. సభ అనగానే సవరణమైవా ఏంటి మత్తేమో. ఎప్పుడెప్పుడు మనకు మత్తు కిక్ లాగా ఉంటుందంటే ఫ్రెండ్స్ November 14th, అదేవిధంగా 2020 అంటే 14, 20 గుర్తుపెట్టుకున్నాం. శాద్వలం అన్ని చూడండి ఎంత వేగంగా మనం చూడండి. దీనికి ఉపాచన సమమస మరి 10, 11, 13, 14 అట్లా కాకుండా 10, 20, 19, 21 సరే అది గుర్తు ఉన్నా కూడా టైం తీసుకుంటుంది కాబట్టి చూడగానే బిట్టు పెట్టేటటువంటి టెక్నిక్స్ ఇవి ఫ్రెండ్స్. వీటిని ఎక్కువగా ఫాలో అవ్వండి. మరొకసారి వీడియోని స్పీడ్గా ఉన్నట్లయితే మరొకసారి దీన్ని ఫార్వర్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మన వృత్త పద్యాలకు సంబంధించినటువంటి లాజిక్స్ కంటిన్యూషన్లో చూడండి. ఇక మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇక్కడ లఘువులు గురువులు, మరి లఘువులను విభజించడం, గురువులను విభజించడం అని మనకు తెలుసు ఫ్రెండ్స్. మన గతం చిన్న క్లాస్ నుంచి చదువుకుంటూ ఉన్నాం కాబట్టి లఘువులు అంటే మనందరికీ ఒకసారి రివిజన్గా ఒకసారి మీకు చూపిస్తా. 1-2 సందర్భాల్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో వాటిని కూడా మీకు క్లారిటీ ఇస్తా చూడండి. లఘు అంటే చూడండి ఫ్రెండ్స్, అందరికీ తెలిసింది. మరి లఘు అనగానే రసవాచులు అని మనందరికీ తెలుసు. రసవాచులు అంటే పొట్టి వాచులు అంటే జస్ట్ దీర్ఘం లేని ఫ్రెండ్స్ లఘువులు అంటే. దీర్ఘం ఉంటేనేమో గురువులు, దీర్ఘం లేకపోతే మాత్రం లఘువులు అందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఆ అని, ఈ అని, ఊ అని, రు అని, ఏ అని, ఓ అని ఇట్లా ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఇవన్నీ కూడా లఘువులు అవుతాయి ఫ్రెండ్స్, రసవాచులు, పొట్టి వాచులు. మరి అలానే ఇంకా చూడండి, ఇంకా ఉన్నాయి చూడండి, రే కానీ రసవాచులతో కూడా హల్లులు అంటే రే కానీ, మీ కానీ, తో కానీ, పూ కానీ, చూ కానీ ఇవన్నీ. ఇక దీర్ఘం కానీ దీర్ఘ అక్షరాలు కూడా ఫ్రెండ్స్. దీర్ఘం కానీ దీర్ఘ అక్షరాలు అంటే ఏంటంటే ద్విత్వాక్షరాలు ఫ్రెండ్స్. ఏంటంటే యావత్తు బాగా బావత్తు అంటే అదే అక్షరానికి అదే ఒత్తు వస్తే ద్విత్వాక్షరం మనకు తెలుసు. అదే అక్షరానికి వేరొక ఒత్తు వస్తే అది మరి సంయుక్తాక్షరం అనేది మనందరికీ తెలుసు. దీర్ఘం కాకుండా ఉండేటటువంటి ఇవన్నీ కూడా మరి లఘువులు అవుతాయి, అవి మనకు తెలుసు ఫ్రెండ్స్. దీర్ఘాలు లేని సంయుక్తాక్షరాలు కూడా లఘువులు అవుతాయి, అంటే అదే అక్షరానికి వేరొక ఒత్తు రావాలి, అవి లఘువులు అవుతాయి. ఇవి మనం కన్ఫ్యూజ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. అలానే ఇక గురువులు చూద్దాం. ఇక గురువులు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే దీర్ఘం అంటే చూడండి, దీర్ఘం, కొమ్ము దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, రోత్వం దీర్ఘం, ఏత్వం పొల్లు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఏత్వం పొల్లు కూడా ఏమవుతుందంటే గురువు అవుతుంది, ఐత్వం కూడా గురువు అవుతుంది, ఇట్లా మీరు ఓత్వం కూడా గురువు అవుతుంది. అంటే ఇది ఒక దీన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు తెలుసు చిన్నప్పుడు తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం మనం చిన్నప్పుడు చదివాం కదా. తలకట్టు అనేది ఏంటంటే పొట్టిది కాబట్టి జస్ట్ ఏంటంటే అది లఘు అవుతుంది. దీర్ఘం అనగానే మరి గురువు అవుతుంది. గుడి అంటేనేమో అది లఘు అవుతుంది. గుడి దీర్ఘం అంటేనేమో దీర్ఘానికి సంబంధించింది ఏదైనా. అంటే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారని చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను నేను. మరి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంటే ఇక్కడ చూడండి ఐ ఆవులతో కూడిన అక్షరాలు అంటే ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఏ రాస్తాం ఫ్రెండ్స్, ఐ అంటాం. ఈ రెండు కూడా లఘువులు అవుతాయి. ఐ అనేది గురువు అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే డై కానీ, నై కానీ, టై కానీ ఇట్లాంటివి. ఒకవేళ ఔత్వం పొల్లు అంటాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఔత్వం అంటే ఎందుకు చూడండి, టౌ, లవ్ ఇవన్నీ కూడా ఇక దీర్ఘంగా వస్తాయి కాబట్టి వాటిని కూడా మనం గురువులుగా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఐ, ఔ, ఐ ఔ అంటాం కాబట్టి ఫ్రెండ్స్. మరి ఐ కానివ్వండి, ఔ కానివ్వండి, ఆ రెండు కూడా గురువులు అవుతాయి, మిగతా అనేవి లఘువులు అవుతాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎందుకంటే కొంచెం ఎప్పుడన్నా ఇట్లాంటి డిఫికల్టీ ఇచ్చినప్పుడు మనం ఘన విభజన చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేది ఇవే కాబట్టి కొంచెం చూడండి. ఇక్కడ నిశ్వాస ఉంది, వాణి శ్వాస ఉంది ఫ్రెండ్స్. చూడండి మరి నిశ్వాస, వాణి శ్వాస ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని చూడండి. ఇక్కడ మరి ఇక్కడ స్వా ఉంది ఫ్రెండ్స్. మనకి స్వా అనగానే మనందరికీ తెలుసు అది సాకి వాగుతుంది కాబట్టి సంయుక్తాక్షరం అవుతుంది. సంయుక్తాక్షరానికి ముందు ఉన్నది గురువు. ఓకే, ఇది మనకి తెలిసిపోయింది. అది మనకి ఇది సా అనేది మళ్ళీ దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది, ఇది గురువు అవుతుంది. దీనికి మీకు తేడా చూపిస్తా ఫ్రెండ్స్. వాణి శ్వాస అని ఉంది. మరి వాణి శ్వాసలో ఎక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ సాకి వాగుతుంది సంయుక్తాక్షరానికి ముందు ఏమైందంటే ఇక్కడ లఘు అయింది ఫ్రెండ్స్. ఇది గురువు కాల. ఎందుకు అంటే ఇక్కడ మీరు చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ ఒకే ఒక అక్షరం చూపిస్తాం మీకు. ఇక్కడ ఎట్లాంటి పదాలు సంయుక్తాక్షరానికి ముందు సింగిల్ లెటర్ ఒక్క లెటర్ వస్తే అది కామన్గా మనం ఉపయోగించే ఫార్ములానే ఫ్రెండ్స్. సంయుక్తాక్షరానికి ముందు ఉన్నది గురువు అని గుర్తుపెట్టుకోండి, ఒకే అక్షరం వస్తే. అలా కాకుండా 2 లెటర్లు కానివ్వండి, 3 లెటర్లు కానివ్వండి, ఇలా కనుక వస్తే దాంట్లో అది ఏమవుతుందంటే సంయుక్తాక్షరానికి ముందు ఉన్నది లఘు అవుతుంది. సంయుక్తాక్షరానికి ముందు ఇలా ఊది పలికి అక్షరాలు అంటారు వీటిని ఫ్రెండ్స్. ఊది పలుకుతుంది, శ్వాస, వాణి శ్వాస ఇట్లాంటి ఇక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఇట్లా వచ్చినప్పుడు సింగిల్ లెటర్ ఉంటే మాత్రం మామూలు జనరల్గా గురువులకు సంబంధించినటువంటి ఆ ఫార్ములాని సంయుక్తాక్షరానికి ముందు ఉన్నది గురువు అవుతుంది. బట్ మరి ఇక్కడ 2 అక్షరాలు కనుక వస్తే 2 కానివ్వండి, 3 కానివ్వండి, ఎన్ని వచ్చినా సరే అప్పుడు సంయుక్తాక్షరానికి ముందు లఘు అవుతుంది. అదొకటి మీరు దీని ఒక్కదాన్ని మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీరుంటే ఇలాంటివి కొంచెం ఐకారం కానివ్వండి, ఔకారం అట్లాంటివి వస్తే మాత్రం అది గురువులు అవుతాయి. ఇవి 2 కొంచెం ఇట్లాంటి వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గణాల మీద ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి వాటిని జస్ట్ మీకు ఒక రివిజన్ లాగా ఇప్పుడు చెప్పా ఫ్రెండ్స్. ఘన విభజనకు సంబంధించినటువంటి లఘువులు, గురువులు మీ అందరికీ తెలుసు కాబట్టి వాటిని కొంచెం ఫాస్ట్గా నేను చెప్పడం జరిగింది. కన్ఫ్యూజ్గా ఎక్కడ అవుతాము అది కూడా చెప్పాను నేను. ఏంటంటే ఇప్పుడు మనం ఇలాంటివి ఐ అనేది కానివ్వండి, అవు కానివ్వండి, ఈ 2 కూడా ఇట్లాంటి వాటితో వచ్చారు. రై, డై, కై
లేకపోతే రౌ ఇట్లాంటివన్నీ కూడా గురువులు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కొంచెం స్ట్రెచ్ చేస్తా ఫ్రెండ్స్. అలానే ఊదు పలికేవంటే ఇప్పుడు మీకు చూపించాను నిశ్వాస వానుశ్వాస అని. సింగిల్ లెటర్ వస్తేనే మామూలు గురువే అవుతుంది. 2 లెటర్లు కానివ్వండి 3 లెటర్లు కానివ్వండి కనుక అలా వచ్చి ఊదు పలికితే మాత్రం ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సంయుక్తాక్షరాన్ని ముందు అనేది లఘు అవుతుంది. అదొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎగ్జామ్లో గతంలో అడిగినటువంటివి ఎక్కువసార్లు అడిగినటువంటివి ఏంటంటే ఫ్రెండ్స్ ఏకాక్షర గణాలు అని 2 అక్షరాలు గణాలని మరి ఇట్లా అడిగిండు. ఈ క్రింది మనలో ఏకాక్షర గణం అంటే అందరికీ తెలుసు, ఒకే అక్షరం ఉండాలి లఘు గురువు. ఇది పెద్దగా అడిగే అవకాశం లేదు కాబట్టి అది ఉండదు. ఏకాక్షర గణాలు మొత్తం ఏంటంటే ఫ్రెండ్స్ 2. ఎందుకు 2 అంటే ఒక లఘు ఒక గురువే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. అట్లా లఘువు గురువు ఉంది కాబట్టి ఏకాక్షర గణాలంటే 2. ఇక 2 అక్షరాలు గణాలంటే ప్రతిదీ నేను ఇక్కడ రాశాను. పక్కనే ఏమన్నా నేను ఒక కోడ్ లాంటిది ఏమన్నా ఒక ట్రిక్ లాంటిది ఏమన్నా రాసుంటే ఫ్రెండ్స్ మీరు నేను కొంచెం మిస్ అయినా మీరు నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక 2 అక్షరాలు గణాలనగానే మీరు 2 2 4 అనుకోండి. 2 అక్షరాలు గణాలనగా 2 2 అనుకుంటే మీరు 4 అనుకున్నట్లయితే 4 ఉంటాయి. రేపు ఎగ్జామ్లో 2 అక్షరాలు గణాలు ఎన్ని అన్నాడు అనుకోండి 4 2 2 4. ఏం లాగా లఘు గురువుని మనం రాయాలి. ఇది చూడండి దీని ఎలా రాయొచ్చు గురువు లఘువు లఘు గురువు 2 గురువులు తర్వాత 2 లఘువులు అని రాశా ఫ్రెండ్స్. ఇక్కడ ఇక తెలుసు కదా ఇక్కడ నుంచి చూడండి 2 లఘువులు అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. ఒక ఫస్ట్ ఏమో లా రెండోదేమో లాలం. ఇంకంతే ఏం లేదు. దీన్ని ఈజీ 2 అక్షరాలు గణాలు 4 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 2 గురువులు అంటేనేమో గాగా అంటేనేమో గగం కావచ్చు గగా కావచ్చు లలా అనుకోవచ్చు మీ ఇష్టం. ఇక తర్వాత లఘువు గురువు ఉంది ఫ్రెండ్స్. లఘువు గురువు అంటేనేమో లగం లేదా లగా అని అంటాం. దీన్ని మీరు వగానం అని గుర్తుపెట్టుకోవాలి. దానికి ఒక లాజిక్ ఉంది చెప్తా. గురువు లఘు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గురువు లఘు అనగానే గా లేదా గలం లేదా గల అని అంటాం. ఈ గల లేదా గలంని హగనం అంటాం. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్ దీన్ని జనరల్గా హాస్యంగా ఒక కోడ్గా దీన్ని గుర్తుపెట్టుకుంటారు. ఎలా అంటే లగ్గంలో లొల్లి గల్లీలో గగ్గోలని జస్ట్ ఒక హాస్యంగా ఇది అందరికీ తెలిసినటువంటి లాజిక్స్ ఫ్రెండ్స్. ఇది 2 అక్షరాల గణాలకు సంబంధించింది. ఇది లగ్గంలో లొల్లి గల్లీలో గగ్గోలు ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే లగ్గం అంటేనేమో లగం అని గుర్తుపెట్టుకోండి, లొల్లి అంటేనేమో లలం అని గుర్తుపెట్టుకోండి, గల్లీ అంటేనేమో గలం లేదా గల అని గుర్తుపెట్టుకోండి, గగ్గోలు అంటేనేమో గగ లేదా గగం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లయినా లేదా జనరల్గా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. గురువు లఘు లఘు గురువు 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 2 లఘువులు వేసుకున్నాం అనుకోండి. జనరల్గా 2 లఘువులు అంటే అలానేగా మనకి దానికి కోడ్ ఏమవుతుంది ఫ్రెండ్స్ 2 గురువులు అని తెలుసు, ఇది లగమని తెలుసు గలమని తెలుసు. ఇంక లగ్గంలో లొల్లి గల్లీలో గొల్లి కూడా అవసరం లేదు. చాలా ఈజీగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ లగం అనగానే మనకు వగనం గుర్తుపెట్టుకోవాలి, గలం అనగానే హగనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కన్ఫ్యూజ్. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానలో 2 అక్షరాల గణము కానిది అంటాడు. 2 అక్షరాల గణము కానిది అని ఇక్కడ గలమని ఇవ్వడు, లగమని ఇవ్వడు. వాడు ఏం చేస్తారంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వగానం హగనం అంటాడు. మీరు బాగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీటిని హగనం అనగానే మీకు గురువు లఘువు గలం గుర్తు రావాలి, వగానం అనగానే లగం గుర్తు రావాలి. లగం వస్తే ఆటోమేటిక్గా లఘు గురువు గుర్తుకొస్తుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. హగనాన్ని గలం వగనాన్ని లగం ఎలా గుర్తుపెట్టుకుంటారని చాలా ఈజీగా నేను ఇక్కడ రాశాను ఫ్రెండ్స్. కావాలని చూడండి. లగం అంటే మీరు లగ్గం అని గుర్తుపెట్టుకోండి. లగ్గం ఎవరికి చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ లవ్ చేసుకున్న వాళ్ళకి లగ్గం అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లవంగం అని గుర్తుపెట్టుకోండి. లవంగం అనగానే లగం అని గుర్తొస్తుంది, వగనం అని గుర్తొస్తుంది. లేదా లగ్గం ఎవరికి పెట్టాలంటే లవ్ చేసుకున్న వాళ్ళకి, లవ్ అంటే వా అనే పదం వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వగనం అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. లగ్గం ఎవరికి పెట్టాలంటే లవ్ చేసుకున్న వాళ్ళకని గుర్తుపెట్టుకోండి. లేదా లవంగం అని గుర్తుపెట్టుకున్నా కూడా లగం అనగానే వగనం అని గుర్తుంటుంది. అది పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ గలం అంటే గురువు లఘువుని హగనం ఎలా గుర్తుపెట్టుకుంటారండి. అలానే హగనాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. హగనాన్ని కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇక్కడ గలాన్ని హగనంతో ఎలా సింక్ చేసి గుర్తుపెట్టుకోవాలంటే గ్రహణం అని గుర్తుపెట్టుకోండి. గ్రహణం అంటే మనకు తెలుసుగా ఫ్రెండ్స్ గ్రహణంని గ్రహణం అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. లేదా గ్రహణం అని హా గుర్తొచ్చినా ఇక గురువు తర్వాత లఘవే అనేది మనకి ఈజీగా తెలుసు కాబట్టి అది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ లగం అంటేనేమో లగ్గం గుర్తుపెట్టుకుంటే లవ్ అనే దాంతో లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. గలాన్ని హగనంతో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గ్రహణం అని గుర్తుపెట్టుకుంటే హా అనే పదం వస్తుంది, గా అనే పదం వస్తుంది కాబట్టి ఇక్కడ గురువు లఘువుని ఆ గ్రహణంతో లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ 2 అక్షరాల గణాలు 4 చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక పక్కన ఇవన్నీ రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రైతులు మరి చిక్కని పాలపై ఇలాంటివి కొంచెం రాశాను. ఇవి కూడా మీరు నోట్ చేసుకోండి. ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందని ఇక్కడ రాశాను. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం 3 అక్షరాల గణాలు. ఈ 3 అక్షరాల గణాలని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటేనేమో యమ తారాజ బాణసలాగం అని మనందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ రాసేటప్పుడు కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మా తారా అనేది 3 కూడా దీర్ఘాక్షరాలు. అవి మీరు కన్ఫ్యూజ్ కామాకండి. ఫస్ట్ యా అనేది యమ తారాజ బాణసలగం అంటే దీర్ఘాక్షరాలు కనుక మనం కన్ఫ్యూజ్ అయితే మరి లఘువ గురువు అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లెటర్ వచ్చేసి దీర్ఘాక్షరం కాదు, అది హ్రస్వాక్షరం. ఇక మిగతా 3 ఫ్రెండ్స్ దీర్ఘాక్షరాలు. దీన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారు లాజిక్స్ అంటే మాతార అంటేనా మాత్ర అని గుర్తుపెట్టుకోండి. ఈ మాత్ర అనే ఆ పదం అనేది దీర్ఘంతో ఉండదని గుర్తుపెట్టుకోండి. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మాత్ర అనే పదం దీర్ఘం కాబట్టి యా మా తారాజ ఇక బాణస లగం అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అలా మీరు లఘు గురువుని మనం విభజించుకుంటే మన అందరికీ తెలుసు కాబట్టి ఫ్రెండ్స్. పక్కన ఇవన్నీ మీ అందరికీ తెలుసు. సో 3 అక్షరాల గణాలు 8 అనేది ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారంటే 3 అక్షరాలు అంటే 3 3 9 అనుకోండి ఫ్రెండ్స్. అందులో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 8 అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద 3 అక్షరాల గణాలు 8. ఇక 8ని ఇక యమాతారాజ బాణస లగం ద్వారా మనం 8ని చూడొచ్చు. లేదా ఇంకొక రకంగా ఎలా చూడండి, చాలా మంది చదువుతారు ఇక్కడ ఆది గురువు అని, మధ్య గురువు అని, అంత్య గురువు అని, ఆది లఘు అని, మధ్య లఘు అని, అంత్య లఘు అని ఇలా కూడా చదువుతూ ఉంటారు. ఇలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా నేను పక్కన రాసా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బజస ఎర్ర తమన్నా ఒక హాస్యంగా ఇక్కడ మీకు ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్. అంటే 3 అక్షరాల గణాలు 8ని యమాతారాజ బాణస లగం అనే దాని ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఆది మధ్య అంత్య ఇట్లా మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా బజస ఎర్ర తమన్నా అంటే భజన చేస్తున్నటువంటి ఎర్ర తమన్నా లాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ దీన్ని మళ్ళీ ఇంకా చాలా ఈజీగా యమాతారాజ బాణస లగం కంటే కూడా ఈజీగా ఇలా కూడా ఆది గురువు మధ్య గురువు అనే విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా కూడా కొంతమంది కన్ఫ్యూజ్గా ఉంటే ఇంకా ఈజీగా ఇంకొక ట్రిక్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపిస్తా. సరే, దీన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. బజస ఎర్ర తమన్నా కానివ్వండి, రకరకాలుగా చదువుతూ ఉంటారు ఫ్రెండ్స్.
మీరు ఎలా చదువుకునే ఎగ్జామ్లో మనం బిట్టు పెట్టడానికే కాబట్టి ప్రయోగాలన్నీ కూడా మీరు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అన్నీ మీకు ఇక్కడ ప్రతిదీ మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు కొంచెం ఫాస్ట్గా చెప్పేటటువంటి లాజిక్స్ మీకు ప్రయత్నం చేసి చూడండి. మరి మగనం అంటేనేమో 3 గురువులే అని గుర్తుపెట్టుకోండి. మా అంటేనేమో 3 గురువులే అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది పెద్ద కష్టమేం కాదు. నగనం అంటే 3 లఘువులే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి. నా ఇట్లా రాస్తాం కదా ఫ్రెండ్స్, ఇట్లా రాస్తాం కదా. నా అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇట్లా రాసామనుకోండి ఇది ఒక లఘువు, ఇట్లా రాసామనుకోండి ఇది ఒక లఘువు, ఇట్లా పైకి అన్నాం అనుకోండి ఇది ఒక లఘువు అనుకోండి. మీరు జస్ట్ హాస్యంగా నా అనగానే మీకు 3 లఘువులు గుర్తొస్తాయి. నాన్న ఇలా రాస్తాం కాబట్టి లఘువు 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 ఇట్లా లఘువు 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 ఇట్లా అనుకుంటే 3 లఘువులు కాబట్టి నగనం అవుతుందని గుర్తుపెట్టుకోండి. మగనం అంటే 3 గురువులను గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఇక నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఈజీగా స్పీడ్గా అనమాట మా తారాజు బాణసలగం అనే దానికంటే కూడా స్పీడ్గా చేయడానికి ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు ఇది కూడా మీకు గుర్తు రానప్పుడు, బజసేర తమ్మని ఇది కూడా గుర్తు రానప్పుడు అక్షరం చూడగానే గుర్తుపెట్టే టెక్నిక్స్ అనమాట ఇవి. నగనం అనగానే మీకు ఇంతకుముందు చెప్పిన లాజిక్ అలా ఫాలో అవ్వండి. మగనం అంటే 3 గురువులు అట్లా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి బగనాన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే చూడండి, బాణ లెటర్ని ఎలా రాస్తాం ఫ్రెండ్స్, ఎట్లా అంటాం, కింద ఒక పొల్లు ఇస్తాం మనం చూడండి ఫ్రెండ్స్. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే భగనాన్ని బా అనేది మనకు చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నాం కదా, ఇలా అన్నప్పుడు ఇది ఒక గురువులాగా అనుకోండి. చూడండి ఇట్లా గురువులాగా అనుకున్నాం, ఇట్లా రాస్తాం చూడండి ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ గురువు అని అర్థం, స్టార్టింగ్ గురువు ఉంది ఇక్కడ. దాని తర్వాత కింద పొల్లు ఇచ్చినాం కాబట్టి లఘువు అని గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాతది ఇక పైన ఇట్లా మరి తలకట్లాగా ఇస్తున్నాం కాబట్టి ఒక లఘువు అనుకోండి. భగనం అనగానే మీరు ఈజీగా మరి ఫస్ట్ ఇలా అంటాం కాబట్టి ఒక గురువు వచ్చింది, స్టార్టింగ్ గురువు అంటే ఆది గురువు అన్నట్టు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా అట్లా భగనాన్ని మన గురువు లఘువుగా మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు, ఎందుకంటే స్పీడ్గా అనమాట. స్పీడ్గా అదొక టెక్నిక్. నెక్స్ట్ జగనం చూడండి, జగనం అంటే మనం దాన్ని ఎలా రాస్తాం ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాస్తా చూడండి. ఇట్లా రాసి మధ్యలో ఇలా అన్నాం మనం చూడండి, ఇట్లా రాస్తాం మనం. ఇక్కడ ఇది గురువులాగా తీసుకున్నట్లయితే గురువు అనేది ఈ అక్షరానికి చూడండి మధ్యలో ఉంది ఫ్రెండ్స్, మధ్యలో ఉంది అంటే మధ్య గురువు అని గుర్తుపెట్టుకోండి. అంటే మధ్యలో గురువు ఉంటే అది ఆటోమేటిక్గా జగనం, మధ్యలో గురువు ఉంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. జాకి మధ్యలో గురువు, అదొక లాజిక్ అనమాట, స్పీడ్గా చేసేటటువంటి టెక్నిక్స్ ఛందస్సులో అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంకోటి చూడండి, బా అయిపోయింది జా అయిపోయింది ఫ్రెండ్స్, సా ఉంది. సాని ఎలా రాస్తాం చూడండి, ఇంతకుముందు ఇలా అంటాం, సా రాసేటప్పుడు ఇలా అంటాం. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే ఇలా అనుకున్నాం అనుకోండి, ఇంత జనరల్గా రాస్తాం చూడండి. అంటే ఇదొక లఘువు, ఇదొక లఘువు, ఇలా తీసినామంటే ఇది గురువు అన్నట్టు. అంటే ఫస్ట్ 2 లఘువులు కాబట్టి చూడండి, ఫస్ట్ 2 లఘువులు ఇచ్చిందంటే అది ఆటోమేటిక్గా సగం గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ఇలా ఇచ్చి ఇది ఏంటి అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, యమా తారాజు బాణసలగం వేసుకొని దానికి గురువు లఘువులు విభజించుకొని చేస్తాం. ఇంకా స్పీడ్గా చేయాలనుకోండి, దీన్ని ఇట్లా అన్నాడు అనుకోండి, ఇదేంటి ఇట్లా కలిపేసాను, ఇది ఒక గురువు అనుకోండి, లఘు అనుకోండి, ఇలా అన్నాం, ఇలా చెప్పండి సగనం అని ఈజీగా చేయొచ్చు అనమాట. ఫాస్ట్ కోసం ఫ్రెండ్స్ ఇదంతా. నెక్స్ట్ యగనాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, యగనాన్ని కూడా చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మరి మగనం అంటేనేమో 3 గురువులు అది గుర్తుపెట్టుకున్నాం ఈజీగా. సరే నెక్స్ట్ యగనాన్ని ఎలా ఈజీగా, ఇప్పుడు యగనాన్ని కంటే ముందు చూడండి ఫ్రెండ్స్, రగనము తగనం చెప్పి దాని జోలికి వెళ్దాం చూడండి. రగనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, చూద్దాం. రగనం అంటే ఇలా అన్నాం కదా, ఈ రాకి ఇది లఘువు కదా ఫ్రెండ్స్, ఇది గీత లఘువుగా అనుకుంటే ఈ లఘువు అనేది ఎక్కడ మధ్యలో ఉంది. ఇంతకుముందు మనం జగనం అంటే జాకి గురువు మధ్యలో ఉంది, ఇది మధ్య గురువు జగనం అని అనుకున్నాం. అలానే ఇక్కడ మరి ఇక్కడ ఈ లెటర్ని కనుక మనం రాని రాసినట్టయితే ఇట్లా రాస్తాం కదా ఫ్రెండ్స్, ఇది అంటే లఘువు, ఈ లఘువు అనేది మధ్యలో ఉందని గుర్తుపెట్టుకోండి. మధ్యలో లఘువు అంటే మధ్య లఘువు, రగనం అయిపోయింది. తగనం చూడండి, తగనాన్ని ఎలా రాస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాస్తాను చూడండి. తగనాన్ని ఇలా అన్నాం, ఇది ఒక గురువులాగా తీసుకుంటే ఇలా అన్నాము, ఇట్లా అంటాం. అంటే ఏడొక గురువు వచ్చింది ఫ్రెండ్స్, ఏడొక గురువు వచ్చింది అంటే 2 గురువులు వచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్లో ఏమొచ్చిందంటే లఘువు వచ్చింది, అంటే ఇక అంతే లఘువు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేటటువంటి టెక్నిక్స్ అనమాట ఇవి. మీరు జనరల్గా రీజనింగ్లో చూడండి, మరి ఏబిసిడి లెటర్స్ని మరి హెచ్ అంటే మనందరికీ తెలుసు 8 అని ఎట్లా అనుకుంటాము, ఐ అంటే రాసినప్పుడు 9 ఎట్లా అనుకుంటాము, మరి జీ అంటే 7 ఎట్లా రాస్తే ఇట్లా మన రీజనింగ్లో ఎలా అయితే లెటర్స్ని కోడింగ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాము, ఇట్లా ఇక్కడ కూడా అలానే ఫాలో అవ్వండి. ఏమా తారాజు బాణసలగం అనేది ఓల్డ్ అనుకోండి, న్యూ ప్యాటర్న్ అనమాట, ఇలా గుర్తుపెట్టుకోండి చాలా ఈజీ ఫ్రెండ్స్. తగనం అంటే ఇలాంటిది గురువు, ఇలాంటిది ఒక గురువు, లాస్ట్లో వచ్చేసింది లఘువు. అంటే ఎప్పుడైనా గురువు లఘువు అని అనుకోండి, చివరిలో వచ్చేది లెటర్ ఇదే కాబట్టి తగనం అలా గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్గా ఫ్రెండ్స్ యగనం, ఈ యగనానికి సంబంధించి ఒక్కటి మీరు దీని కోడింగ్ ఎడ చూద్దామన్నా రావట్లేదు ఫ్రెండ్స్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. యగనం అంటే ఇట్లా రాసాం ఫ్రెండ్స్. సరే చివరిలో దీన్ని గురువుగా తీసుకున్నాం, తర్వాత దీని గురువుగా అంటే చివరిలో 2 గురువులు కాబట్టి ఇక ముందు తొలి లఘు అన్నట్టు నేను గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. అంటే చివరిలో 2 గురువులు ఉన్నాయన్నట్టు గుర్తుపెట్టుకున్నా. మీరు అట్లనే గుర్తుపెట్టుకొని ఇంకేమన్నా ఉంటే మీరు కామెంట్లో రాయండి ఫ్రెండ్స్. ఇంకెవరికైనా వేరే మీకు తెలిసిన ఏమైనా లాజిక్ ఉంటే ఫ్రెండ్స్ కూడా షేర్ అవుతుంది కాబట్టి ఏమన్నా ఎవరికైనా తెలిస్తే కింద ఆ లాజిక్ని మీరు రాయండి ఫ్రెండ్స్. యగనం అంటే నేను ఎలా అయితే గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్, ఇట్లా అంటే ఇది ఒక గురువు, లాస్ట్లో గురువు అన్నట్టు గుర్తుపెట్టుకున్నా. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్. ఇట్లా మరి 3 అక్షరాల గణాలు 8. సరే మీకు ఇది రాకపోయినా యమా తారాజు బాణసలగం అనేది మనకుంది కాబట్టి దాన్ని మీరు ఫాలో అయిపోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం, మిగతాది కూడా చూడండి. ఎంత జస్ట్ ఒక 10-15 నిమిషాల్లోనే స్పీడ్గా లాగిస్తా ఫ్రెండ్స్. చూడండి వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఛందస్సు. ఈ వీడియోని కనుక కరెక్ట్గా మీరు కనుక కాన్సన్ట్రేషన్ కనుక అర్థం చేస్తే ఛందస్సు మీరు లైఫ్లో మర్చిపోరు, ఫటాఫట్ మీరు బిట్ని ఈజీగా పెట్టేస్తారు ఫ్రెండ్స్. చూద్దాం, వృత్తాలు అంటే వృత్త పద్యాలు ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది, ఇందులో ఏం లేదు. ఇక ఉత్పలమాల, చంపకమాల ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు ఒకసారి వీటిని ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, దానికోసం మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ ఉత్పలమాల ఆల్రెడీ స్టార్టింగ్లోనే నేను ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇట్లా ఈ ఘన విభజన ఇవన్నీ తెలుసుగా ఫ్రెండ్స్. ఇవన్నీ దాని గురించి చెప్పేది ఉంది. ఘన విభజన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వృత్త పద్యాలకు సంబంధించి 3 అక్షరాలను తీసుకుంటాం. అదే మరి మిగతా పద్యాలు, జాతి పద్యాలు కానివ్వండి, ఉపజాతి పద్యాలు కానివ్వండి, వాటి మనం ఏం చేస్తామంటే 4 లెటర్స్ని మరి ఘన విభజన చేస్తాం. అది మనందరికీ తెలుసు. వృత్త పద్యాలు అయితే మాత్రం 3 అంటే 3 లెటర్స్ కౌంట్ చేసుకొని లైన్, 3 లెటర్స్ కౌంట్ చేసుకొని లైన్ కొడతాం. ఇక లఘువులు గురువులు ఏంటో మనకు తెలుసు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అది కూడా చెప్పాను, దాన్ని బట్టి మీరు ఫాలో అవుతారు. యతి స్థానం వరకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎగ్జామ్లో అడుగుతా ఉన్నాడు బాగా. ఇప్పుడు ఉత్పలమాలకు సంబంధించి ఫస్ట్ లెటర్ యతి స్థానం ఏంటంటే బాగుంది. మళ్ళీ ఎన్నో లెటర్ మరి యతి స్థానం అంటే ఉత్పలమాల అంటే 10, 20 అన్న 10వ అక్షరం కాబట్టి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే ఇక్కడ ఉంది చూడండి. అంటే బాకి పా అనేది యతి స్థానం అవుతుంది కాబట్టి మనకి అట్లా కొంచెం మాలకు సంబంధించి అంతకుముందు స్టార్టింగ్లో చెప్పారు ఫ్రెండ్స్. చంపకమాల కూడా అయిపోయింది. మళ్ళీ ఒకసారి వీలుంటే ఇదంతా నేను రాసిన ఏమైనా లాజిక్స్ ఇక్కడ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఉపయోగపడితే
మేము గతంలో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేసాం. మరి మేము చేసినటువంటి ప్రయోగాలు ఏంటంటే ఫ్రెండ్స్, వెంటనే బిట్ పెట్టాలి, అందరికంటే స్పీడ్గా పెట్టాలి, చాలా వేగంగా. ఇప్పుడు చూడండి 3G 4G 5G లాగా మేము ఆ రోజుల్లోనే చాలా వేగంగా పెట్టాలనే ఆలోచనతో ప్రిపేర్ అయ్యాం. మేము అంత ప్రిపేర్ అయినాం కాబట్టి ఫ్రెండ్స్, మాకు మా కోచింగ్ సెంటర్లో ఉన్నప్పుడు అమన్గఢ్లో గ్రాండ్ టెస్ట్ పెట్టినా, డైలీ టెస్ట్ పెట్టినా, వీక్లీ టెస్ట్, ఏ టెస్ట్లో పెట్టినా కూడా మేము టాప్ 10లో ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. టాప్ 10లో మరి వేల మంది రాసినటువంటి వాళ్ళలో టాప్ 10లో మేము ఉన్నామంటే ఇలాంటి లాజిక్స్ ఎన్నో ఉపయోగించాం కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఏమైనా మీకు ఇలాంటి వాటిలో ఏది యూజ్ అయితే మీరు అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అవన్నీ మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అప్పట్లో నేను రాసుకునే ఫ్రెండ్స్, నేను ఈ మధ్య రాసిన మేము కదా, అప్పట్లో నేను రాసుకునేవి మీకు PDF లాగా చేశాను. ప్రతిదీ ఏమైనా మీకు అవకాశం ఉంటే రాసుకోండి. ఇవి చూడండి, ఏమైనా లెటర్స్ ఉన్నా కూడా అలాంటి ఏమన్నా కూడా మీకు ఇవన్నీ చూసుకొని మధ్య ఇవన్నీ చెప్పా ఫ్రెండ్స్. మీకు ఇవన్నీ అక్షరాలు ఏంటి ఇవన్నీ చెప్పాను, మళ్ళీ అవసరం లేదని నేను ఫార్వర్డ్ చేస్తాను. చూడండి, నెక్స్ట్ వచ్చేసి జాతి పద్యాలు. ఇక్కడ చూడండి, ఇక జాతి పద్యాల మీద ఎక్కువగా అడుగుతా ఉన్నాడు ఎగ్జామ్లో. జాతి పద్యాలు అనగానే మనకి రెండు గుర్తు రావాలి. ఒకటేమో ద్విపద, రెండోదేమో కందం. ఈ రెండు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, జాతి అనగానే మనకి రెండు బయాలజీ పరంగా రెండు తెలుసు ఫ్రెండ్స్. జాతి అంటేనేమో జాతి అని, ఉపజాతి అని. మరి మనకు తెలుసు కెరోలెస్ లినియస్కి సంబంధించినటువంటి బయాలజీలో అలా గుర్తుపెట్టుకోండి. రెండు జాతులు ఉంటాయి ఫ్రెండ్స్. జాతి అంటే జాతి, ప్రజాతి లాగానే రెండు ఉంటాయి. ఒకటేమో ద్విపద, రెండోది వచ్చేసి కందం. ఈ ద్విపదకి సంబంధించినటువంటి మరి దీనికి సంబంధించి గణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. దీని ఎలా హాస్యంగా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, నేను ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్, నేను రాశాను చూడండి. ద్విపద అంటే ఏంటంటే దీని నంబర్స్ వేసుకోండి. ద్విపద అనగానే జనరల్గా తెలుసు ఫ్రెండ్స్, 2 అంటే 2 కదా, 2 అంటే నంబర్లు ఎలా వేసుకోండి, 1 2 3 అని వేసుకోండి. 1 2 3 అని వేసుకొని మధ్యలో ఉన్న ఆ 2 ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేయండి. ఇక మనకున్నది ఎంత 1, ఇంకోటేమో 3 ఫ్రెండ్స్. 1 3 ఉంది. ఈ 1 అంటే ఏంటంటే సూర్య గణం అని అర్థం. 3 అంటేనేమో ఇంద్రగణాలని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 1 అనేది సూర్యగణం అనేది మనకు కన్ఫ్యూజ్గా ఉందనుకోండి, ఈ 1ని ఇలా రాశారనుకోండి ఫ్రెండ్స్, సాలాగా తయారవుతుందిగా. మరోసారి మీకు చూపిస్తా చూడండి ఈజీగా. ద్విపద అనగానే 1 2 3 అని గుర్తుపెట్టుకుంటే 2ని మీరు ఎలిమినేట్ చేస్తే చివరికి 1 3 మిగిలింది. ఈ 1 అనేది సూర్య గణం అవుతుంది, 3 అనేది ఇంద్రగణం అవుతుంది. మరి 1ని సూర్యగణానికి ఎలా లింక్ చేస్తారంటే 1ని ఇలా అన్నారనుకోండి, సాలాగా ఉంది అంటే సూర్యగణంగా. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి లాజిక్గా. మీకు పక్కన రాసే చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు పక్కన రాశాను, వీలుంటే దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక ద్విపద అనగానే ఒక సూర్యగణం, 3 ఇంద్రగణాలు అనేది 1 2 3 వేసుకొని సరిపోతుంది. ఇక నేను ఇక్కడ అన్ని ఉంటే చూడండి, ఒక్కొక్క పాదంలో 3 ఇంద్రగణాలు ఉంటే సూర్యగణం ఉంటుంది. మనం సూర్యగణాలను ఇంద్రగణాలను మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. మరి దీనికంటే ముందు ఫ్రెండ్స్ మనకు మరి మీ అందరికీ తెలిసిందే సూర్యగణాలు, ఇంద్రగణాలు. సూర్యగణాలు 2 అని తెలుసు. అలానే మరి సూర్యగణాలని ఇంద్రగణాలని ఎలా గుర్తుపెట్టుకోవాలో చాలా మందికి తెలుసు. అయినా అక్కడ ఒకసారి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి. సూర్యగణాలను గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. సూర్యుడు అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇలా ఉంటాడు అనుకోండి మనం జనరల్గా. సూర్యుడికి మరి హనీ అంటే చాలా ఇష్టం అనుకోండి. హనీ అంటే మనకు తెలుసు కదా, తేనె అన్నట్టు గుర్తుపెట్టుకోండి. హనీ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు గణాలతో పోల్చుకుంటే హగనము, నగనము అని గుర్తుపెట్టుకోండి. హగనము, నగనము అనేవి 2 కూడా సూర్యగణాలు అవుతాయి. మీకు ఎప్పుడు అడుగుతాడు, ఇవి కూడా అడిగింది గతంలో ఫ్రెండ్స్. ఈ క్రింది వానలు సూర్యగణం కానిది ఏంటి, ఈ క్రింది వానలు ఇంద్రగణం ఏంటి, ఇట్లాంటివి అడిగినప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది ట్రిక్ అనమాట. హన్నీ అని గుర్తుపెట్టుకుంటే సూర్యగణం అని గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి లేకపోతే తేనె, హనీ అనేది కరిగిపోతుందని గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి హనీ అంటే తేనె అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లా లాజిక్గా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్, హగనము, నగనము అని గుర్తొస్తుంది. ఇక ఇంతకుముందు మీకు హగనము అనగానే ఏంటో చెప్పాను. అలానే నగనము అంటేనేమో నా అంటే ఇలా 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 అనమన్నాగా ఫ్రెండ్స్, అంటే 3 లఘువులు అయితే అది నగనం అవుతుంది. అట్లా మీరు నగనం గుర్తుపెట్టుకోవచ్చు. హగనము అంటేనేమో ఇంతకుముందు కూడా చెప్పాను, గ్రహణం అని చెప్పాగా ఫ్రెండ్స్. గ్రహణం అంటే గలం అని గుర్తుపెట్టుకున్నాగా ఫ్రెండ్స్. అట్లా ఈజీగా హగనం అంటే ఒక గురువు ఒక లఘువు వచ్చింది అనుకోండి, అది హగనం అవుతుంది. 3 లఘువులు వచ్చాయి అనుకోండి, నగనం అవుతుంది. ఇంతకుముందు మీకు ఇదే వీడియోలో చూపించా ఫ్రెండ్స్, ఆ లాజిక్ ఏందో చూసుకోండి. ఇది సూర్య గణాలకు సంబంధించి గుర్తుపెట్టుకోవడం. మరి ఇంద్రగణాలని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీని అలా అందరికీ తెలిసినటువంటి లాజిక్ ఫ్రెండ్స్ ఇది. ఇంద్ర అంటేనేమో మన అందరికీ తెలుసు, ఇంద్ర మూవీలో చిరంజీవి అలాగనే తీసుకోండి, లేకపోతే ఇంద్రుడు అనేది తీసుకోండి. మరి ఇంద్రుడు మెడలో మరి చూడండి నల్లని మరి సల్లగా ఉండే నగ వేయాలి. ఎవరు వేయాలంటే ఇంద్రుడు అంటే ఒక భరత అనుకోండి, భర్త హస్బెండ్ అనుకోండి. నల, నగ, సల, భరత అనేవి ఇంద్రగణాలుగా గుర్తుపెట్టు. నల, నగ, సల, భరత ఇవేంటంటే ఇంద్రగణాలకు సంబంధించిన ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2. సూర్యగణాలు అంటే సూర్యుడికి హనీ అంటే ఇష్టం, లేదా సూర్యుడికి హనీ కరిగిపోతుందనో ఏదో రకం గుర్తుపెట్టుకోండి. ఇంద్రగణాలు అంటే ఇంద్రుడి మెడలో ఏం వేయాలి, నల్లని సల్లగా ఉండే అంటే కూల్గా ఉండే నగని వేయాలి. ఈ ఇంద్రుని మీరు భర్తతో పోల్చుకుంటే, లేదా భర్త మెడలో నల్లని సల్లని నగ వేయాలని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్, ఇంద్రగణాలు 6 ఈజీగా గుర్తుంటాయి. నల, నగ, సల, భరత అనేది గుర్తు రాకపోతే ఇంద్రుడు అంటే భర్త కాబట్టి భర్త మెడలో ఆ నల్లగా సల్లగా ఉండే నగన వేయాలని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అది మీకు సూర్యగణాలు, ఇంద్రగణాలు ఫ్రెండ్స్. ద్విపదకు సంబంధించి చిన్న ఎగ్జాంపుల్ ఉంది, ఇది టెక్స్ట్ బుక్లో కూడా ఉంది ఫ్రెండ్స్. ద్విపదకు సంబంధించిన ఒక దీన్ని ఇలా ఈజీగా ఘన విభజన చేయకుండా కూడా షార్ట్ కట్లో వెంటనే మనం దీన్ని క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే ఒక పద్యం ఇస్తాడు వాడు, చూడండి మీకు క్లారిటీ మొత్తం చూపిస్తాను కదా. ఒక పద్యం ఇచ్చి ఈ పద్యం అనేది మరి ఏంటంటాడు వాడు, ద్విపద అవుతుందా కందం అవుతుందా అంటాడు, లేదా ఆట వెళ్ళదా తేట గీతాన్ని కన్ఫ్యూజ్ ఇస్తాడు. ఇట్లా పద్యం ఇవ్వగానే వెంటనే ఈజీగా క్యాచ్ చేసే టెక్నిక్ ఏంటంటే ఫ్రెండ్స్, దాదాపు 50% ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటంటే, ఒక పద్యం అనేది ద్విపదకు సంబంధించిన పద్యం అనేది ఎప్పుడు కూడా షార్ట్గా ఉంటుంది, పుట్టిగా ఉండి వరుసగా 3 ఇంద్రగణాలు వచ్చాయి అనుకోండి ఫ్రెండ్స్. 3 వరుసగా ఇంద్రగణాలు వస్తే ద్విపద అవుతుంది. మనం ఇంతకుముందు లాజిక్ కూడా చెప్పాక ఫ్రెండ్స్, 1 2 3 అంటే 2 క్యాన్సిల్ చేసుకుంటే 1 3 అనుకున్నాం. 1 ఇలా రాస్తేనేమో సూర్యగణం, మిగతా 3 ఇంద్రగణాలు. అంటే వరుసగా 3 ఇంద్రగణాలు వచ్చి ఆ పద్యపాదం అనేది పొట్టిగా ఉందనుకోండి, అది ద్విపదన కావాలి, లేకపోతే ఆట వేళది తేట గీతాన్ని కావచ్చు. వరుసగా 3 ఇంద్రగణాలు ఉంటే మాత్రం అది కన్ఫామ్గా ద్విపద అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇంకా చూడండి, ఈ వరుసగా 3 ఇంద్రగణాలు చేయకుండా కూడా వాడు పద్యం ఇచ్చి అది పొట్టిగా ఉందనుకోండి, అది ద్విపదన్న అవుతుంది, ఆట వేళదన్న అవుతుంది, తేట గీతన్న అవుతుంది పొట్టిగా ఉన్నప్పుడు. ఒకవేళ ఆటోమేటిక్గా మనం ఘన విభజన అంటే 4 లెటర్లు తీసుకొని ఘన విభజన చేసినప్పుడు అది పొట్టిగా ఉండి షార్ట్గా ఉండే పద్యపాదం పొట్టిగా ఉండి వరుసగా 3 ఇంద్రగణాలు ఉన్నా కూడా అది ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ద్విపద అవుతుంది. అదొక లాజిక్ని మీరు గుర్తుపెట్టుకోండి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఇక ద్విపదకు తర్వాత ఫ్రెండ్స్గా నెక్స్ట్ ఈ జాతి పద్యాలలో ఇంకోటి ఏంటంటే కందం.
ఈ కందానికి సంబంధించినటువంటి లాజిక్ కూడా మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. కందానికి సంబంధించి దీని మీద గతంలో ఎక్కువ సార్లు అడిగాడు బిట్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కందం అనగానే కందంలో చూడండి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, నేను ఇక్కడ రాస్తాను చూడండి ఫ్రెండ్స్. కందం అంటే 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి జీరోస్తో కలుపుకుంటే. సో వాడు ఎగ్జామ్లో రేపు ఏం అడుగుతాడంటే మొత్తం ఎన్ని పాదాలు ఉంటాయంటే జనరల్గా 4 పాదాలు ఉంటాయి. ఓకే, మరి 4 పాదాలు కాకుండా మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి, ఎన్ని గణాలు ఉంటాయని రేపు ఎగ్జామ్లో అడిగితే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్. 4ని చూడండి మీరు ఎలా, నేను ఇక్కడ రాస్తాను చూడండి, మరొకసారి ఇక్కడ రాస్తాను చూడండి. కందం అన్నాడు కాబట్టి 1 2 3 4 అనుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు దీన్ని 4 2 8 8 2 16 అని గుర్తుపెట్టుకోండి. మీకు అన్ని బిట్స్ వచ్చేస్తాయి ఇక్కడే. అంటే 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి జీరోస్తో కలుపుకొని 4 2 8 8 2 16 అంటే ఫ్రెండ్స్ ఏంటంటే 8 భాగాలని అర్థం. 8 భాగాలని అర్థం 16 గణాలను గుర్తుపెట్టుకోండి. 8 భాగాలు ఉంటాయి 16 గణాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క భాగంలో 2 గణాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో వాడు ఈ క్రింది మానంలో కంద పద్యంలో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి, ఎన్ని గణాలు ఉంటాయి అంటే మీరు 4 లెటర్స్ కాబట్టి 4 2 8 అని గుర్తుపెట్టుకుని 8 2 16 గుర్తుపెట్టుకుంటే ఫటాఫట్ మీరు చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఇక కంద పద్యంలో ఉన్నటువంటి గణాలను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కందం అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హాస్యంగా ఫ్రెండ్స్, ఇది హాస్యంగా అనుకోండి. మరి కందం అనగానే మీకు కంద అందరికీ తెలుసు కదా, అందరూ తింటూ ఉంటారు, కర్రీస్ కూడా చేసుకుంటూ ఉంటారు. మరి కంద అనేటటువంటిది ఇది. మరి గగా అంటే మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గగా అంటే ఏపీలో సీఎం జగన్తో లింక్ చేసుకోండి. జగన్కి కంద అంటే బాగా ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. బాగా ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. ఈ కంద ఎలా ఉంటుందంటే చాలా నల్లగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నల్లగా ఉంటుంది ఆ కంద, జగన్కి ఇష్టం. నల్లగా ఉండే కంద అనేది జగన్కి ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బజస అంటే మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే భజన అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి సీఎంని మన హాస్యంగా తీసుకున్నట్లయితే మరి సీఎం దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా కూడా ఏ సీఎం అయినా మనం ఏం చేయాలి, భజన చేస్తేనే ఆ సీఎం దగ్గర కలుస్తాం కాబట్టి అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి కందం అనగానే కందం జగన్కి ఇష్టం కాబట్టి గగా అని గుర్తుపెట్టుకోండి. మరి కందం బ్లాక్గా ఉంటుంది కాబట్టి నలా అని గుర్తుపెట్టుకోండి. మరి జగన్ని మన కందంతో లింక్ చేసుకున్నప్పుడు మరి జగన్ని ఎవరు కలవాలన్నా కూడా భజన చేయాలి కాబట్టి అలా హాస్యంగా గుర్తుపెట్టుకుంటే కందం అనగానే మనకు మరి నలా గగా బజస అని గుర్తొస్తుంది. మనం అలా కాకుండా ఇంకొక ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కందం అనగానే కందం అనేది నల్లగా ఉంటుంది, ఆ కంద గడ్డ అనేది నల్లగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. గగ అంటేనేమో చాలా అది దొరకడం చాలా గగనం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా కష్టం అది దొరకడం, గగనం అని గుర్తుపెట్టుకోండి. మరి మన కందం కావాలంటే ఎవరి దగ్గరికైనా పోయి భజన చేస్తేనే కందం దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. దాన్ని హాస్యంగా చూడండి తప్ప వేరే విధంగా వద్దు ఫ్రెండ్స్. కందం అనగానే కందం నల్లగా ఉంటుంది, అది దొరకడం గగనం అని గుర్తుపెట్టుకోండి. మనకి బజస అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా లేదా జగన్తోనైనా మీరు లింక్ చేసుకున్నా కూడా జగన్ అంటే గగ అని గుర్తుపెట్టుకోండి, నల్లగా ఉండే కందం అని గుర్తుపెట్టుకోండి, భజన అనే దాన్ని హాస్యంగా మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పక్కన అన్ని రాశాను నేను ఫ్రెండ్స్, ప్రతిదీ మీరు మాక్సిమం వీలుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి కంద పద్యంలో ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, మరి ఇక్కడ 6వ గణం అనేది జగనం కానీ నలా కానీ కావాలి, అది ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా ఈ జగనం అనేది బేసిక్ గణంలో ఉండదు. ఎందుకంటే కందం అని నేను ఇక్కడ రాశాను చూడండి. కందం అంటే 4 లెటర్ తీసుకుంటే 1 2 3 4 4 అనేది ఏంటి ఫ్రెండ్స్, ఈవెన్ నెంబర్ కదా, సరి సంఖ్య కదా. ఇక సరి సంఖ్య ఉండాలి తప్ప బేసిక్ గణంలో జగనం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి జగనం అంటే జగన్లో జాన లెటర్ వచ్చింది, అందుకని మీకు మరి ఏపీ సీఎం జగన్ అలా లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కందం అనగానే జగన్ గుర్తుపెట్టుకుంటే జగనం వచ్చింది. ఆ జగనం కూడా 4 లెటర్స్ అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి సరి సంఖ్య ఉండాలి. మరి ఆ జగనం అనేటటువంటిది 6వ గణం అయి ఉండాలి ఫ్రెండ్స్. రేపు ఒక లైన్ కానీ ఒక చిన్న రైమ్ కానీ ఇచ్చి ఇది ఏ పద్యపాదము ఇది ఏంటి అని అడిగినప్పుడు మీరు గణ విభజన చేసినప్పుడు కరెక్ట్గా 6వ గణం కనుక జగనం కానీ నల గణం కానీ అయితే అది 100% కందం అవుతుంది. అదొక లాజిక్ అనమాట, గుర్తుపెట్టుకోండి. 6వ గణం అని గుర్తుపెట్టుకోండి. 6వ గణం అనేది జగనం అన్న కావాలి, లేకపోతే నల అయినా కావాలి. ఇప్పుడు జగనం అనగానే మీకు ఈజీగా చూడండి, ఇంతకుముందు రాసిన జా అంటే మధ్యలో గురువు ఉంది, అంటే లఘువు మధ్యలో గురువు మధ్యలో తర్వాత లఘువు ఉంటుంది ఏంటి ఫ్రెండ్స్, మనకి జగనం అని తెలుసు. అంటే ఒక పద్యపాదం ఇచ్చి మధ్యలో కనుక లఘువు గురువు లఘువు అనిస్తే అది ఖచ్చితంగా జగనం అనేది 6వ గణం కాబట్టి అది కంద పద్యం అవుతుందని హాస్యంగా మనం చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా బేసిక్ గణం మాత్రం ఉండకూడదు, సరి గణం అయి ఉండాలి, అది ఖచ్చితంగా 6వ గణం అయి ఉండాలి ఫ్రెండ్స్. 6వ గణం జగనం కానీ నలా కానీ కావాలి. నలా అంటే అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇట్లా అన్నాం కదా అనుకున్నాం అనుకోండి, ఇట్లా అంటే ఒక లఘువు, ఇట్లా అంటే ఒక లఘువు, ఇట్లా అంటే ఒక లఘువు, మళ్ళీ లఘువు లా అన్నాడు కాబట్టి ఇంకొక లఘువు, ఇట్లా వస్తే అది నలా అని గుర్తుపెట్టుకోవచ్చు. అదొక హాస్యంగా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు జనరల్గా హాస్యంగా మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు అలా రాశాను. ఇది చూడండి ఇక్కడ ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇదంతా కూడా మరి చూడండి ఫ్రెండ్స్, కొంచెం కంద పద్యానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక ఐడియా కోసం అనమాట. ఇది కంద పద్యం, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంద పద్యం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మరి వినదగు నెవరు ఇదంతా మనకు తెలుసు, చెప్పిన అనేది మనందరికీ తెలుసు. మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ 4 లెటర్లు తీసుకొని మనం గణ విభజన చేస్తాం. ఓకే, మనందరికీ వచ్చేది లఘు గురు లఘువుని విభజించడం మనకు తెలుసు. మరి ఇక్కడ ఇదంతా చేసుకుంటూ పోయి కంద పద్యం అనగానే కంద పద్యానికి సంబంధించినటువంటి గణంలో మనం ఇంతకుముందు చదువుకున్నాం ఫ్రెండ్స్, బజస అని, తర్వాత ఇంకా నల్లని అని నల అని గగ అని నల గగ బజస, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ చేయని అవసరం లేదు. మనం ఒక లాజిక్ 6వ గణ విభజన చేసినప్పుడు 6వ గణం అనేది జగనమై ఉండాలి. చూడండి 1 2 3 4 5 6 ఫ్రెండ్స్, ఇది 6. ఈ 6లో ఈ 6వ గణం అనేది చూడండి, 6వ గణం అనేది ఏమైందంటే జగనం అయిపోయింది కదా ఫ్రెండ్స్. లేకపోతే నల అన్నాం కదా, ఇప్పుడు 4 లఘువులు వచ్చినాయి అంటే ఏంది, నల కానీ జగనం కానీ 6వ గణం అయితే అది 100% కందం అని చెప్పాం కదా. జస్ట్ మీరు ఏంటంటే 6వ గణం జగనమా ఏంటనే చూసుకోండి. జగనం అయిపోయింది అనుకోండి, అది కందం. జగన్ అంటే కందం ఇష్టం, జగన్ కానీ హాస్యంగా గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, అది మీకు కోర్స్ అని అవన్నీ కూడా పక్కన రాశాను, వీలుంటే అవన్నీ మీరు చూడండి. ఇదంతా కంద పద్యానికి సంబంధించింది ఫ్రెండ్స్. దీని తర్వాత నెక్స్ట్ ఉపజాతి పద్యాలకు సంబంధించి కంటిన్యూషన్లో చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ నేను పీడిఎఫ్గా చేశాను. ఇక్కడ కొన్ని రాశాను చూడండి ఫ్రెండ్స్. మీకు ఒక 1 మినిట్ చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా ఒక లాజిక్ ఇక్కడ చూపిస్తాను నేను. ద్విపద ఆటవేళ తేటగీతికి సంబంధించి నేను ఇక్కడ ఏమన్నానంటే ఇచ్చిన పాదం పొట్టిగా ఉంటే అది ద్విపద కానీ తేటగీతి కానీ ఆటవేళ కానీ అవుతుంది. ఇప్పుడు తేటగీతి ఆటవేళ అనేది ఉపజాతిలో వస్తుంది. ఇప్పుడు మీకు చెప్తా ఫ్రెండ్స్.
పుట్టిగా కనుక ఒక పద్యపాదం పుట్టిగా ఉంటుంది, ద్విపద కానీ తేటగీతి కానీ ఆటవేలది కానీ అవుతుంది అనేది ఒక 50% మనకు తెలుస్తుంది అనమాట. ఒకవేళ పుట్టిగా ఉండి వరుసగా 3 ఇంద్రగణాలు ఉన్నాయి అనుకుంటే అది ద్విపద. ఒకవేళ అలా కాకుండా తేటగీతి అనుకుంటే ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక సూర్యగణం ఉండి వెంటనే ఇంద్రగణాలు కనిపిస్తుంది తేటగీతి. ఆటవేలది అనుకోండి ఫ్రెండ్స్, పైన చూడండి వరుసగా సూర్యగణాలు కనిపిస్తే అది ఆటవేలది. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి మీకు చూపిస్తా. ఆటవేలది తేటగీతి అనేదానికి ప్రతిదానికి మీకు ఒక ఇది ఆటవేలది ఫ్రెండ్స్. దీనికంటే ముందు తేటగీతి అనేదాన్ని మీకు చూపిస్తా చూడండి. ఉపజాతులు పీడిఎఫ్లో కొంచెం చేంజ్ అయింది ఫ్రెండ్స్, చూడండి తేటగీతి ఇవి చూద్దాం. ఇవన్నీ ఉపజాతులు. మరి ఉపజాతు పద్యాలని తేటగీతి ఆటవేలది శేషం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చాలా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. ఉపజాతులు నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఉపజాతి పద్యాలు 3 ఉన్నాయి. ఒకటేమో తేటగీతి, 2 ఏమో ఆటవేలది, 3 ఏమో శేషం. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఉపజాతి అంటే మీరు ఉప్మా అని గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో ఉండే ఉప్మా అనేది చాలా తేటగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ ఉప్మా అనేది పిల్లలకి ఆటలాడుకునే పిల్లలకి బాగా పెట్టామనుకుంటే ఫుల్గా ఆటలాడతారని గుర్తుపెట్టుకోండి. ఈ ఉప్మాని శేషాల భద్రంగా భద్రపరుస్తామని గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకేముంది ఫ్రెండ్స్, దాన్ని బట్టి పెట్టాలేంటి. ఉపజాతులు అనుకుని ఉప్మాని గుర్తుపెట్టుకుంటే తేటగా ఉంటుంది. ఆటలో ఆడుకునే పిల్లలకు మనం పెడతాము, పేరెంట్స్ శేషాల దాచిపెట్టి పెడతారు. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక తేటగీతికి లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను రాసాను ఎస్ఎంఎస్. మనం ఏం చేస్తామంటే చూడండి, మనం వాట్సాప్ ద్వారా కానీ ఏదైనా మనం ఎస్ఎంఎస్ చేస్తూ ఉంటాం. ఈ ఎస్ఎంఎస్ అనేది చాలా తేటగా ఉండాలి, నీట్గా ఉండాలి. తేటగా అంటాం. తేటగా అంటే ఏంటంటే ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉండాలి. ఎస్ఎంఎస్ అనేది చాలా నీట్గా ఉండాలి. అంటే మీరు హాస్యంగా ఎస్ఎంఎస్ 122 అని గుర్తుపెట్టుకోండి. ఒక మెసేజ్ మనం ఫార్వర్డ్ చేస్తాను. ఆ మెసేజ్ అనేది ఎలా ఉండాలి, చాలా తేటగా ఉండాలి. 122 అంటే ఏంటంటే 1 అంటేనేమో సూర్యగణం, 2 అంటేనేమో ఇంద్రగణాలు, ఇంకొక 2 అంటేనేమో సూర్యగణాలు. 122 ఎస్ఎంఎస్ అని గుర్తుపెట్టుకుంటే ఫటాఫట్ మీకు అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అదొక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. మీరు అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తేటగీతికి సంబంధించి మరి ఒక్కొక్కసారి ఏమంటారంటే మీ అందరికీ తెలిసి ఇక్కడ రాసి నేను చూడండి ఫ్రెండ్స్. సూర్యుడు ఒక్కడు అంటే 1 సూర్యగణం, సురరాజులు 2 అంటేనేమో 2 ఇంద్రగణాలు అర్థం. దినకర ద్వయంబు ఫ్రెండ్స్, త్రయముగా దినకర ద్వయంబు అంటే ఏంటంటే సూర్యగణాలు. అడుగుతూ ఉంటాడు ఈ క్రింద మనలో తేటగీతికి సంబంధించినటువంటి వాక్యం అని. సూర్యుడు ఒక్కడు, సురరాజులు 2, దినకర త్రయంబు అంటాడు ఒకసారి. త్రయంబు కాదు ఫ్రెండ్స్, దినకర ద్వయంబు. ఇది గుర్తు రానప్పుడు మీరు 122 వేసుకుంటే సరిపోయింది. ఎస్ఎంఎస్ 122 అని వేసుకుంటే తేటగా ఉండేటటువంటి ఎస్ఎంఎస్ అనేది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇందులో ఏమీ లేదు. ఇందులో ఏమో ఒక పద్యం ఇస్తారు ఫ్రెండ్స్. మనం 4 భాగాలు చేసుకొని గణ విభజన చేస్తాం. 122 అనేది ఒకటి వేసుకున్నట్లయితే ఒక సూర్యగణం ఉండి మిగతా అన్ని ఇంద్రగణాలు వచ్చాయనుకో. కాదు ఫ్రెండ్స్, ఒక సూర్యగణం ఉండి తర్వాత వచ్చేసి ఇంద్రగణాలు లాస్ట్లో ఉన్నటువంటి 2 కూడా సూర్యగణాలు. అంటే వరుసగా 3 సూర్యగణాలు వచ్చినా కూడా అది తేటగీత అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక సూర్యగణము 2 సూర్యగణాలు మొత్తం 1 + 2 3 సూర్యగణాలు కాబట్టి వరుసగా 3 సూర్యగణాలు వచ్చినా కూడా అది తేటగీత అవుతుంది. మీరు హాస్యంగా దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు ఇక్కడ రాశాను. హనీ అంటే సూర్యగణాలు ఇంతకుముందు రాసిన ఇక్కడ రాసే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. మళ్ళీ గుర్తుండటం కోసం నేను ప్రతిదీ ఇక్కడ నేను రీజన్ కోసం అన్నట్టు మెటీరియల్ రాసుకున్నాను నేను. ఇది తేటగీతికి సంబంధించిన ఫ్రెండ్స్. ఇక తేటగీతికి పైన ఆటవేలది ఉంది, అది కూడా చూడండి. దాన్ని కూడా ఎలా అంటే చూడండి, ఆటవేలది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు. ఆటలాడేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఆటలు ఆడాలి. ఎలా ఆడాలి? 1 మంత్ 2 మంత్ కాదు ఫ్రెండ్స్, 1 ఇయర్ ఆడాలి. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు ఫ్రెండ్స్? మనందరూ తెలుసు 365 రోజులు కదా. కానీ ఇక్కడ 365 ఏమనుకుంటారంటే 325 రోజులు అనుకోండి. 365 రోజుల్లో 325 రోజులు ఆటలాడాలని గుర్తుపెట్టుకోండి. అంటే దీనికి లాజిక్ ఏంటంటే సేమ్ ఎస్ఎంఎస్ఏ గుర్తుపెట్టుకోండి. ఆటలు అనగానే 325 రోజులు ఆటలాడాలని గుర్తుపెట్టుకోండి. ఫినిష్ అయిపోయింది. 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 3 సూర్యగణాలు అయిపోయింది. ఇక అంతే. మీరు ఆటలు అనగానే 325 అని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా ఈజీగా గుర్తొస్తుంది. ఇక 1 3 పాదాలు 3 సూర్యగణాలు అంటే చూడండి ఇక్కడ చెప్పే కదా, ఇక్కడ ఆటలు అనగానే 325. ఇదొక పాదం, ఇదొక పాదం. ఇదేంటంటే ఫ్రెండ్స్ 1 3 పాదాల్లోనేమో మరి 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2 4 పాదాలనేమో 5 సూర్యగణాలు అన్నట్టు. ఇది ఒక్క లాజిక్ తెలిస్తే అన్ని మనం 4 ఆప్షన్లో ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆటలు అనగానే 325 ఎస్ఎంఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వచ్చేస్తుంది ఇందులో. ఇక చూడండి, ఒక పద్యపాదం ఇస్తారు. అదొకటి మన గణ విభజన చేసిన తర్వాత ఒక పద్యపాదం ఇస్తాడు. పద్యం ఇచ్చి ఏంటని అడుగుతారు. వెంటనే మనం ఏం చేస్తాం, 3 2 5 అని వేసుకుంటే ఎస్ఎంఎస్ అని వేసుకుంటే అన్నీ అయిపోతుంది. అది కష్టమేం కాదు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి శేషాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. శేషాలు ఉప్మా ఉంచుతాం కాబట్టి ఇది ఉపజాతి పద్యం. శేషాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు చూడండి ఫ్రెండ్స్, ఒక శేషం ఉంది. ఆ శేషాన్ని కింద వేసామనుకోండి పగిలిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ద్విపదకు ఒక కోడ్ చెప్పాము మీకు 1 2 3 అని. ఈ 1 2 3 అనేది ద్విపద. అక్కడ ఏం చేసాం, మనం 2ని క్యాన్సిల్ చేసాం. ఇక మిగిలింది ఏమున్నాయి ఫ్రెండ్స్, 1 3. ఈ 1 3ని శేషం అంటే డబల్ కావాలి కాబట్టి 1 డబల్ ఏమవుతుందంటే 2 అవుతుంది, 3 డబల్ ఏమవుతుందంటే 6 అవుతుంది. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ద్విపద అంటే 2 శేషాలు, ద్వి అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. ఆ రెండు శేషాలు అనే దాన్ని మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే శేషము అంటే శేషాన్ని పగలగొడితే డబల్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఏంటి డబల్ అవుతుందంటే ఆల్రెడీ మనం 1 2 3 రాసుకున్నాం కదా ఫ్రెండ్స్. ద్విపదలో 1 ఏమో 2 అవుతుంది, 3 ఏమో 6 అవుతుంది. సో శేషంలో 2 6 అంటే మనకు తెలిసిపోయింది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. ఇక 2 సూర్యగణాలు, 6 ఏమో ఇంద్రగణాలుగా గుర్తుపెట్టుకోండి. 2 సూర్యగణాలు, 6 ఇంద్రగణాలు. సూర్య ఇంద్రగణాలు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇంతకుముందు చెప్పాక ఫ్రెండ్స్ 1 2 3లో 2 క్యాన్సిల్ చేసాం. ఈ 1ని ఏం చేసాం, ఇలా అనుకున్నామంటే చాలా కాబట్టి సూర్యగణాలు అనుకున్నాం, 3 ఇంద్రగణాలు. దీనిగా మనం డబల్ చేసింది ఫ్రెండ్స్. 3 డబల్ 6 అయింది కాబట్టి 2 సూర్యగణాలు, 6 ఇంద్రగణాలు వచ్చాయనుకోండి, అది శేషం అయిపోతుంది. ఇక అంతే. చూడండి ఇక్కడ నేను రాసిన అన్నీ వచ్చేసినాయి. ఇట్లా ఈజీగా మీరు ఇక మిగతా అది యతి స్థానం అవన్నీ మీకు తెలుసు కాబట్టి అలా హాస్యంగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఇది ఆటవేలకి సంబంధించి, ఇది శేషానికి సంబంధించి ఫ్రెండ్స్. ఇక చూడండి ఇక్కడ ఆటవేలది, తేటగీతి, అదేవిధంగా శేషం. మూడింటిని మనం ఉపజాతి పద్యాలు అంటారు. ప్రతిదీ కూడా మీకు మరి కోడింగ్ విధానంలో ప్రతిదీ లాజిక్స్ని ఉపయోగించి ఈ వీడియో మొత్తం మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మరొకసారి చూడండి, నేను మామూలుగా అంతకుముందు దాన్ని రాశా. వీలుంటే దీన్ని కూడా ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఉపయోగపడుతుంది. మేము ఇవన్నీ ఆ రోజుల్లో ప్రయోగాలు చేసాం ఫ్రెండ్స్, రకరకాలుగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేసి, ఎందుకంటే స్పీడ్గా ఆన్సర్లు చేసేటటువంటి మార్గాలతో మరి మేము ఆ రోజుల్లో చదివాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీకు నేను మిమ్మల్ని ఇప్పుడు ఈ వీడియో మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ జస్ట్ హాస్యంగా మిమ్మల్ని కొన్ని వెంటనే గుర్తొస్తాయి రాదో చూద్దాం ఫ్రెండ్స్. గుర్తు రావడానికి ట్రై చేయండి. మిమ్మల్ని కొన్ని చిన్న బిట్స్ అడుగుతాను నేను. శేష పద్యంలో ఉన్నటువంటి గణాలు
ఏంటి అవి ఎన్ని అన్నాడు అనుకోండి, ఇక మీరు గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్. శేషం అంటే శేషాన్ని పగలగొడితే డబుల్ అవుతుంది, అంటే 1 3ని డబుల్ చేస్తే 2 6, ఈ 2 సూర్యగణాలు 6 ఇంద్రగణాలు. ఓకే ఫ్రెండ్స్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. తేటగీతిలో ఉన్నటువంటి గణాలు ఏంటి? తేటగీతి అంటే SMS 122, అంటే SMS అనేది మెసేజ్ చాలా తేటగా ఉండాలి. 122 లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 122 అంటే హాస్యంగా దీన్ని గుర్తు లేకపోతే మరి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 122 ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. అలంకారాలు అనగానే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్ 2 రకాలు. ఒకటేమో శబ్దాలంకారాలు, రెండోది అర్ధాలంకారాలు. శబ్దాలంకారాలు అంటే ఏమో ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు అర్థానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాము. ఆ శబ్దాలంకారాలు అనేవి మొత్తం 3 రకాలు మన అందరికీ తెలుసు. ఒకటి అనుప్రాస అలంకారం, యమక అలంకారం, ముక్త పదగ్రస్త అలంకారం. ఈ 3 రకాల అలంకారాలు అనేవి శబ్దాలంకారాలు అవుతాయి. మరి శబ్దాలంకారాలు అని ఈ మూడింటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చాలా ఈజీ వేలో గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇప్పుడు యమకాలంకారం అంటే యముడు అని గుర్తుపెట్టుకోండి. యమధర్మరాజు చూడండి, మనం ఏ మూవీ చూసినా కూడా చాలా గట్టిగా గర్జిస్తూ ఉంటాడు కాబట్టి, సౌండ్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు కాబట్టి శబ్దం అని గుర్తుపెట్టుకోండి, శబ్దాలంకారం. ముక్త పదగ్రస్త అలంకారం అంటే ఫ్రెండ్స్ ముక్త అంటేనేమో మరి గ్రహించింది అని అర్థం, గ్రస్తం అంటేనేమో విడిచిపెట్టింది కాదు ఫ్రెండ్స్. ముక్తం అంటేనేమో విడిచిపెట్టింది అని అర్థం, గ్రస్తం అంటేనేమో గ్రహించడం అని అర్థం. అంటే మనం దేన్నైతే మన నోటి ద్వారా వదులుతామో, లేకపోతే దేన్నైతే మనం చివరిలో ఉంటుందో అదే పదాన్ని మరి గ్రహించి స్టార్టింగ్ పదంగా రాస్తే దాన్ని శబ్దాలంకారం మనందరికీ తెలుసు. అంటే ఇది ప్రతిదీ కూడా మన నోటితోనే సౌండ్ చేస్తాం కాబట్టి ఇది కూడా సౌండ్ అంటేనేమో శబ్దంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మూడోది వచ్చేసి అనుప్రాస అలంకారం. అనుప్రాస అలంకారాన్ని మీరు శబ్దాలంకారంగా ఎలా లింక్ చేసి గుర్తుపెట్టుకుంటారంటే, అను అనేటటువంటి పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, అను అంటే ఏదో ఒక పేరు అనుకోండి, ఒక బాయ్ కానీ ఒక గర్ల్ కానీ ఎవరిదో ఒక పేరు, ఆ పేరు గల అను అనేటటువంటి ఆ బాలిక కానివ్వండి, బాలుడు కానివ్వండి గట్టిగా శబ్దాలు చేస్తాడని జస్ట్ హాస్యంగా మనం ఎగ్జామ్ వరకైనా లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు ఫ్రెండ్స్. యమధర్మరాజు అట్లా మనం వెంటనే గుర్తుకొస్తుంది. యమధర్మరాజు అని కూడా శబ్దం కాబట్టి శబ్దాలంకారం అని, ముక్త పదగ్రస్తం మీకు ఐడియా వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ శబ్దాలంకారాల్లో ఫస్ట్ది వచ్చేసి అనుప్రాస అలంకారం. ఈ అనుప్రాస అలంకారాలు మళ్ళీ ఉంటాయి, అవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి చూద్దాం ఫ్రెండ్స్. అనుప్రాస అలంకారాల్లో ఫస్ట్ది వచ్చేసి వృత్యానుప్రాస అలంకారం. మరి అనుప్రాస అలంకారం అనేది వృత్యానుప్రాస అలంకారం అనేది అనుప్రాస అలంకారం కిందకు వస్తుందని దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, చూడండి వృత్యానులో చివరిలో నువ్వు అనే పదం ఉంది, అనుప్రాస అలంకారంలో చివరిలో నువ్వు అనే పదం ఉంది కాబట్టి అట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వృత్యానుప్రాస అలంకారం అంటే అంత్యానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం అంటే వృత్యాను, మరి అట్లా దాంతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎట్లయినా లింక్ చేసుకోండి. వృత్యానుప్రాస అలంకారం అంటే అనుప్రాస అలంకారం కింద మీరు చూసుకోండి. సరే, ఎగ్జామ్లో అట్లా అడిగినటువంటి సందర్భాలు ఇంతవరకు లేవు కానీ ఫ్రెండ్స్, వాడు ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది మన అందరికీ తెలుసు. వృత్యానుప్రాస అలంకారానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. వృత్యానుప్రాస అలంకారం అనగా నేను ఇక్కడ రాసిన చూడండి, ఒక సర్కిల్ గీసా, ఆ సర్కిల్ మీద అనేక రకాలైనటువంటి ఇట్లా డాట్స్ పెట్టాను అనుకోండి, చుక్కలాగా. అంటే ఒక వృత్తం చుట్టూ ఒకే పదం అనేక సార్లు రావడం, హల్లు కానివ్వండి ఏదైనా కానివ్వండి, ఒకే పదం అనేక సార్లు వృత్తం చుట్టూరు అట్లా బిందువులు వస్తాయన్నట్టు గుర్తుపెట్టుకుంటే అది వృత్యానుప్రాస అలంకారం. ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్, ఏపీలో క్లియర్గా ఉన్నాయి. మరి ఆమె కడవతో వడివడి అడుగులతో కడవను దాటింది అనేటటువంటి దాంట్లో డా అనే పదం అనేక సార్లు వచ్చింది. ఒక వృత్తంలో అనేక సార్లు ఇట్లా స్టార్లు చుక్కలు బిందువులు వచ్చినట్టు ఒక పదం అనేక సార్లు వస్తే దాని వృత్యానుప్రాస అలంకారం. ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కాకి కోకిల కాదు కదా అనేటటువంటి దాంట్లో చూడండి, కాకి కోకిల కాదు కదా కాక అనే పదం చాలాసార్లు వచ్చింది. లచ్చి పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది, అందులో చా అనేటటువంటి పదం, అంటే చా ఏదైనా సరే చాకి సంబంధించినటువంటి పదం, అదొక హల్లు అనమాట. హల్లు అంటే ఏదంటే చా రావచ్చు, చీ రావచ్చు, ఏదైనా మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. అది చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేలంటే టాటా అనేటటువంటి హల్లు అనేక సార్లు వచ్చింది. తర్వాత ఇట్లా మనం ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చేకానుప్రాస అలంకారం. అలంకారాల మీద బిట్స్ అడిగాడు అంటే ఎక్కువగా వీటి మీద ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు ఫ్రెండ్స్. ఒకటి చేకానుప్రాస అలంకారం, రెండోది లాటానుప్రాస అలంకారం, మూడోది యమక అలంకారం. ఈ మూడింటి మీదనే ఎగ్జామినర్ ఫోకస్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మూడింటి మీదనే ఎందుకు అడుగుతున్నాడు అంటే కన్ఫ్యూజ్ ఇక్కడే ఉంటుంది. మరి కన్ఫ్యూజ్ పోవడానికి మనం చాలా రకాలైనటువంటి టెక్నిక్స్ యూజ్ చేద్దాం. చేకానుప్రాస అలంకారానికి సంబంధించి మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫ్రెండ్స్ ఏం లేదు, ఫస్ట్ చా అనేటటువంటి లెటర్ని తీసుకుందాం. ఇక్కడ దీనికి 2-3 లాజిక్స్ ఉంటాయి. ఫస్ట్ లాజిక్ చూడండి, మీకు ఏది బెటర్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి చే అనేటటువంటి పదాన్ని ఇలా రాసినప్పుడు కింద ఒత్తుంది చూడండి ఫ్రెండ్స్. అంటే ఒత్తు అంటే చేకి వెంటనే ఒత్తు వచ్చింది అని అర్థం. అంటే ఒక పదం వెంటనే 2 సార్లు వస్తుంది. ఇట్లా ఇది మామూలు చే, దాని కింద ఒత్తు వచ్చిందంటే ఒక పదం వెంటనే 2 సార్లు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. మరి ఒక పదం 2 సార్లు వస్తుంది, మరి అర్థంలో తేడా ఉంటుందా ఉండదా అంటే ఉంటుందిగా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదేమో మామూలు చే, ఇదేమో ఒత్తు చే, ఈ చేకి ఆ చేకి తేడా ఉంటుంది కదా. అట్లా అంటే ఒక పదం వెంట 2 సార్లు వచ్చి అర్థంలో భేదం ఉంటే, అంటే ఈ చేకి ఆ చేకి తేడా ఉంటే అది చేకానుప్రాస అలంకారం. ఇది ఒక లాజిక్ ఫ్రెండ్స్. ఇంకొక లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, చేకానులో చేను అంటే ఫస్ట్ లెటర్ థర్డ్ లెటర్ తీసుకుంటే ఇది చేను అనేటటువంటి పదంగా తీసుకోండి. చేను అంటే సహజంగా అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ 2 చేలు ఉన్నాయి అనుకోండి, 2 చేలు, ఆ 2 చేలు 2 పొలాలు 2 అనుకోండి, ఆ 2 చేలు 2 రకాలైనటువంటి పంటలు పండిస్తారు అనుకోండి ఫ్రెండ్స్. దీంట్లో ఒక పంట పండించవచ్చు, ఇంకొక దాంట్లో ఇంకొక పంట పండించవచ్చు. అంటే వెంట 2 పదాలు వస్తాయి, కానీ అర్థంలో భేదం ఉంటుంది. వెంట 2 పొలాలు పక్కన 2 పొలాలు ఉంటాయి, బట్ ఆ పొలాలలో పండించేటటువంటి పంటలు వేరువేరుగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అదొక లాజిక్ ఫ్రెండ్స్. మీరు ఎలా లాజిక్ని అప్లై చేస్తే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని చూడండి, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. నీకు 100 వందనాలు అన్నాడు. 100 అనేటటువంటి పదాలు వెంటనే వచ్చింది, మీనింగ్ తేడా ఉంది. ఈ 100 అంటేనేమో 100 అని అర్థం, వందనాలు అంటేనేమో నమస్కారం. దీనికి దానికి తేడా ఉందిగా ఫ్రెండ్స్. చేలు అనేటటువంటి తీసుకుంటే చేలు పక్కనే 2 ఉన్నాయి, కానీ 2 పంటలు వేరువేరుగా ఉంటాయి, అర్థంలో భేదం ఉంది కాబట్టి చేకానుప్రాసం. లేదా ఈ చే కిందనే వస్తుంది,
వెంటనే వస్తాయి. బట్ ఈ చేయికి మామూలు చేయికి తేడా ఉంటుంది, భేదం ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకో రెండో ఎగ్జాంపుల్, ఇవన్నీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి మీరు. అనాథ నాద నందనందన నీకు వందనం చూడండి. అనాథ వేలో నాదా ఉంది. ఇట్లా మీకు ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ చూసుకోండి. అరటి తొక్క రాదు, నీటిలో తేలుతున్నది, తమ్ముడితో చెప్పు తెగకుండా నడవమని, కవిత రాసింది, గీత గీసింది, రోజా పూలు కోసింది. ఇట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు చేకాను ప్రాసాలంకారానికి లింక్ చేసుకుని చేయను అని కానీ లేకపోతే ఈ చేయను కానీ ఇట్లా ఈ లాజిక్ని మీరు అప్లై చేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దాన్ని జాగ్రత్తగా చదువుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ లాటాను ప్రాసాలంకారం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని చాలా ఈజీ వేలో గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లాటాను ప్రాసాలంకారంలో లా అంటే లాస్ట్ అని గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో ఉన్నటువంటి పదాలు రెండు ఈక్వల్గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అర్థంలో ఇక భేదం ఉండదని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక లాస్ట్లో ఉన్నటువంటి 2 జీరోలు సేమ్ ఉంటాయి. 2 జీరోలు కానివ్వండి, ఇంకా ఏవైనా కానివ్వండి, లాస్ట్లో ఉన్నటువంటివి ఏవైనా 2 ఈక్వల్గా ఉంటాయి, అర్థంలో భేదం ఉండదని గుర్తుపెట్టుకోండి. అది ఒక కోడ్. లేదా లాటాను ప్రాసాలంకారంలో లోటాలు అని గుర్తుపెట్టుకుని కొంతమంది లోటాలు అనేటటువంటి లాజిక్. సహజంగా చూడండి, జనరల్గా లేడీస్ వంటగదిలో సహజంగా ఒక ప్లేస్లో వంటగదిలో గ్లాసులను ఏం చేస్తారంటే లోటాలను ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, రెండింటిని ఒక ఆర్డర్లో పెట్టుకుంటారు. సేమ్ ఉన్నటువంటి ఐటమ్స్ని క్లియర్గా ఒక చోట పెట్టుకుంటారని గుర్తుపెట్టుకోండి. లోటాలు లాస్ట్లో సేమ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక అన్నీ అలానే వస్తాయి. చూడండి, చివరిలో కర్మలు లాస్ట్లో వచ్చింది లాటాను ప్రాస. ఇక కమ్నాక్షి నచ్చించి కర్మలు, అది మనకి మీనింగ్కి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. తెలుగు గ్రామర్ పరంగా చూసుకుంటే ఫట్ఫట్ పెట్టేయడమే. జిహ్వా చివరిలో వచ్చింది, లాస్ట్లో వచ్చింది లాటాను ప్రాస, సేమ్ ఉన్నాయి, అర్థంలో భేదం లేదు. సేవ తండ్రి ఇట్లాంటి ఎగ్జాంపుల్ చాలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరి అంత్యానుప్రాసాలంకారం, దీనికంటే ముందు యమకాలంకారం ఒకటి చూద్దాం ఫ్రెండ్స్. అది అయిపోయిన తర్వాత చెప్దాం, ఎందుకంటే ఆ రెండింటితో ఇది ముడిపడి ఉంటుంది కాబట్టి. యమకాలంకారాన్ని మీరు 2 విధాలు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. యమకాలంకారము అనగానే మీరు యమధర్మరాజు ఇక్కడ రాశాను, యమధర్మరాజు అని గుర్తుపెట్టుకోండి. సహజంగా యమధర్మరాజు మరి మనుషుల ప్రాణాలు తీసుకెళ్ళడానికి రెగ్యులర్గా రాడు అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక రోజు వస్తాడు, కొన్ని ప్రాణాలు తీసుకెళ్తాడు, మధ్యలో బ్రేక్ తీసుకుంటాడు, మరొక రోజు వస్తాడని గుర్తుపెట్టుకోండి. అంటే ఒకసారి వచ్చి మధ్యలో బ్రేక్ ఇచ్చి మరొకసారి రావడం. అంటే ఒకసారి తోరణం అనే పదం వచ్చి మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ తోరణం. ఒకసారి మానవ ఉంటుంది, మధ్యలో బ్రేక్ వస్తుంది, మళ్ళీ మానవ అని అర్థం. అంటే యమకాలంకారం అనగా ఫస్ట్ వస్తుంది, మధ్యలో వేరే పదాలు వస్తే గ్యాప్ అంటే వేరే పదాలు రావడం ఫ్రెండ్స్. మళ్ళీ వస్తాడంటే సేమ్ పదం మళ్ళీ వస్తుందని గుర్తుపెట్టుకోండి. దీని యమకాలంకారం. మనం ఎగ్జాంపుల్స్ ఎన్ని తీసుకోవచ్చు. ఇదో కోడ్. లేదా ఇంకొక కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్, యమహ అని గుర్తుపెట్టుకోండి. యమహో అంటారు కదా జనరల్గా మూవీలో, యమహ అంటే చూడండి, యమహో అన్నటువంటి పదాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే యమ అనే పదం వచ్చింది, మధ్యలో బ్రేక్ అంటే మధ్యలో హో అంటే కొంచెం వేరే పదం వచ్చిందని అర్థం. అంటే దీన్ని అని గుర్తుపెట్టుకోవచ్చు. యమకాలంకారం అంటే యమహ, స్టార్టింగ్ యమహ లాస్టింగ్ యమహ ఉంది, మధ్యలో వేరే ఏదైనా పదం వస్తుంది అనేటటువంటి లాజిక్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఇక అన్నీ వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మానవ నీ ప్రయత్నం మానవ, నీటిలో తేలుచున్నది, ఇట్లా ఈ ఎగ్జాంపుల్స్ అన్ని. మరి ఇవన్నీ చూడండి, లేమా ధనుజుల గెలవగలేమా, వరి జనవరిలో వస్తుంది, ఇవన్నీ కూడా మధ్యలో చూడండి. యమధర్మరాజు వరి ఫస్ట్ వచ్చింది, మధ్యలో గ్యాప్ ఉంది, చివరిలో వస్తుంది. మరి వరి ఇక్కడ సారీ ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ వరి ఉంది, మధ్యలో ఒక పదం గ్యాప్ ఉంది, వేరే పదం వచ్చిందని అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంతకుముందు అంత్యానుప్రాసాలంకారం అనుకున్నాం. అంత్యానుప్రాసాలంకారం అంటే అందులోనే ఉంది ఫ్రెండ్స్. అంత్యానుప్రాసాలంకారం అంటే చివరిలో సేమ్ ప్రాస ఉండాలి, సేమ్ ఒకే లెటర్ ఉండాలి. ఇది చూడండి, ఒకే లెటర్ ఉన్నటువంటి ఇది ఏదైనా అది అంత్యానుప్రాసాలంకారం. ఇది చూడండి, ఇది మన బడి, అక్షరాల గుడి, సరస్వతీదేవి ఒడి, మరి పోదాం పద వడి చివరిలో డి అంటే చివరిలో సేమ్ ప్రాస ఉంది కాబట్టి అంత్యానుప్రాసాలంకారం. ఇవన్నీ కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఇట్లా మనం ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో, ఇవన్నీ మీరు చూసుకోండి. అదంతా టైం వేస్ట్ చెప్పని అవసరం లేదు. యమకాలంకారం అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఎగ్జాంపుల్స్, ముక్త పదగ్రస్త అలంకారం, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. అందులోనే ఉంది ఫ్రెండ్స్. ముక్త అంటేనేమో మరి వదిలిపెట్టిందని అర్థం. ముక్త అంటే విముక్తి కలిగించడం, అంటే మరి విడిచిపెట్టిందని అర్థం. దేన్నైతే విడిచిపెడతామో దాన్ని గ్రహిస్తే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం. అంటే విడిచిపెట్టి మళ్ళీ గ్రహించాలి. ఇది చూడండి, విడిచిపెట్టి అంటే అదిగో మేడ, ఇది మేడని వదిలిపెట్టా, ఆ మేడను మళ్ళీ ఇక్కడ గ్రహించాలి. అంటే ఇలా అనమాట, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇలా రావడం అనేది ముక్త పదగ్రస్త అలంకారం అని గుర్తుపెట్టి. అదిగో మేడకున్నది గోడ నీడలో దూడ వేసింది పేడ. ఇట్లా మనం ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే విడిచిపెట్టిన దాన్ని గ్రహించడం అనేటటువంటి లాజిక్ అనేది ఈజీగా ఉంటుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అవసరం లేదు, టెక్స్ట్ బుక్లో ఉన్నవి చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అవన్నీ శబ్దాలంకారాలు, శబ్దానికి ప్రయారిటీ ఉన్నటువంటి అలంకారాలు. ఇప్పుడు ఇంకా ఎక్కువసార్లు వాటికంటే కూడా ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి అలంకారాలు వచ్చేసి ఫ్రెండ్స్ అర్ధాలంకారాలు. ఈ అర్ధాలంకారాలు కూడా ఎక్కువగా అడిగేవి. ఉపమాలంకారం చాలాసార్లు అడిగాడు, రూపకాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయక్తి అలంకారం. మరి ఇట్లాంటివి కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కన్ఫ్యూజ్ లేకుండా మన ఈ వీడియోలో ట్రిక్స్ని యూజ్ చేసి మనం ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మరి అర్ధాలంకారాల్లో ముఖ్యమైనది ఏంటంటే ఉపమాలంకారానికి సంబంధించి మనం ఎలా గుర్తుపెట్టుకుంటే చిన్న లాజిక్స్ ఉన్నాయి, చాలా ఈజీ. ఉపమాలంకారం అనంగంలోనే నేను గతంలో ఎలా గుర్తుపెట్టుకున్నాడు, మా రూమ్మేట్స్ మేమంతా కూడా ఉపమా అని గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఉపమా అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఫటాఫట్ ఆన్సర్లు అన్నీ పెట్టేయచ్చు. చూడండి, నేను చెప్తా ప్రతిదీ కూడా. ఉపమాలంకారము అనగానే దీనికి సంబంధించి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఫస్ట్ చెప్తా ఫ్రెండ్స్. మరి ఉపమాలంకారము అనంగంలోనే అందులో మీరు పోలిక, సాదృశ్యము, అంటే పోలిక అనేటటువంటి పదం వచ్చిందంటే అది ఉపమాలంకారం అని అర్థం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఉపమా అంటే ఉపమా కదా ఫ్రెండ్స్. మరి ఉపమా అని మనం దేంతోనైనా పోల్స్తామా?
దాని టేస్టే వేరు కదా ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఉపమా అలంకారం అనంలోనే చాలామంది ఉపమాలో పా అంటే పోలిక అనుకుంటారు. మరి రూపక అలంకారంలో పా వస్తే పోలిక కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఉపమా అలంకారం అంటే ఉపమాని దేనితోనైనా మనం పోల్చలేం, లేదా వేరే దానితో పోలుస్తున్నామని గుర్తుపెట్టుకోండి. పోలిక అనంలోనే సాదృశ్యము, సామ్యము అనే పదాలు మనకి నానార్థాలు అవన్నీ మనకి ఈజీగా గుర్తుంటే దాన్ని గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఉపమా అలంకారానికి సంబంధించి కీవర్డ్స్ కొన్ని ఉన్నాయి. అది చెప్పిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ చెబుతా ఫ్రెండ్స్. ఆ కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి కీవర్డ్స్, ఎందుకంటే వాడు ఇచ్చేటటువంటి ఎగ్జాంపుల్లో ఈ కీవర్డ్స్ని మెన్షన్ చేస్తాడు. మరి ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అందులో లా అనేటటువంటి పదం ఎక్కడైనా ఉన్నా, లాగా అన్నా, లాంటి అనే పదాలు ఇచ్చిన, వంటి, ఓలే, రీతి, భంగి, చందము, అట్లు అనే పదం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అట్లు అన్నట్లు నేను కింద ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రాసి అట్లు అన్నట్లు. అట్లు అనే పదం ఇస్తేనే ఉపమాలంకారం, అన్నట్లు అనే పదం ఇస్తేనే ఉత్ప్రేక్ష అలంకారం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, టైం వేస్ట్ చేస్తారు. టైం వేస్ట్ చేయకుండా వెంటనే బిట్స్ పెట్టడమే కదా మన లక్ష్యం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి, ఈ కీవర్డ్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు చూద్దాం. ప్రతిదాన్ని మీరు ఉపమాతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉపమా కానివ్వండి, ఇంకేదైనా నేను మీకు అదొక లాజిక్ చెప్పాను, వేరే మీ మైండ్ సెట్కి ఏదైనా అనిపిస్తే అది మీరు ఊహించుకోండి. ఉపమా అనంలోనే చూడండి, ఉపమాలా ఏదైనా ఉంటే బాగుండు, ఉపమాలాగా ఇంకా ఏదైనా ఉంటుందా, లేదా మా అమ్మలాగా వండిన ఉప్మాలాగానే ఉంది, ఉప్మా లాంటిది ఇంకెక్కడైనా ఉంటుందా, లాంటి, ఉప్మా వంటి, ఉప్మా వలే, మరి ఆ ఉప్మాను వండే రీతి చాలా బాగుంది అట్లా అనమాట. తర్వాత మరి నెక్స్ట్ పదం భంగి అనేటటువంటి, మరి భంగి అనేటటువంటి పదాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉప్మాని చాలామంది సున్నా తీసేయండి ఫ్రెండ్స్. ఉప్మాని చాలామంది బాగా తింటారని గుర్తుపెట్టుకోండి. బాగా తింటారు. ఎలా తింటారంటే చిన్నపిల్లలను చూడండి ఫ్రెండ్స్, చందమామను చూపిస్తూ, చందమామ రావే జాబిలు రావే అనేటటువంటి చూపిస్తూ ఉప్మాని తినిపిస్తారని గుర్తుపెట్టుకోండి. రేపు ఏదైనా ఒక వాక్యంలో చందము అంటే చందమామ, ఉప్మా అంటే. భంగి అంటేనేమో బాగా తింటారని గుర్తుపెట్టుకోండి. బెంగ పడకుండా తింటారని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్. తర్వాత అట్లు అనేటటువంటి పదం ఉంది. అట్లుని ఉప్మాతో లింక్ చేసుకోండి. అట్లు అంటే మనం మదర్ ఇంట్లో చేసేటటువంటి అట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ అట్లు ఉప్మా ఒకేలా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అట్లు అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, ఉప్మా అనే పదం గుర్తుపెట్టుకోండి. మరి అన్నట్లు అనే పదం ఇచ్చాడు అనుకోండి, ఇక్కడే చెప్పేస్తా చూడండి ఫ్రెండ్స్. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ లేకుండా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఎగ్జామ్లర్ ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఫ్రెండ్స్. అట్లు అంటేనేమో ఉప్మాతో లింక్ చేసుకున్నా, అన్నట్లు అనేటటువంటి దాన్ని ఉత్ప్రేక్ష అంటే ఊహించి చెప్పడం. మనకు ఊహ అనే పదాలు ఇవ్వడం, ఎందుకంటే ఎవరైనా ఈజీ పెట్టేస్తారు కాబట్టి. ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించి అన్నట్లను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, అన్నట్లు అనే దాన్ని మీరు ఏం చేస్తారంటే అన్నయ్య అని గుర్తుపెట్టుకోండి. అన్నయ్య ఎప్పుడు కూడా ఉత్తిత్తి మాటలు చెప్పడం అని గుర్తుపెట్టుకోండి. మన మంచి కోసం మంచి మాటలు ఉత్తిత్తి మాటలు చెప్పడం గుర్తుపెట్టుకోండి. లేదా అన్నయ్య ఎప్పుడు ఉత్తిత్తిగానే అల్లరి చేస్తాడు, ఉత్తిత్తిగానే మనల్ని కామెడీగా మనల్ని అల్లరి పెట్టిస్తాడు, ఉత్తగానే మనల్ని ఆశంగా మనల్ని ఇది చేస్తాడని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అన్నట్లు అంటే అన్నయ్య ఉత్తగానే అని గుర్తుపెట్టుకోండి. అట్లు అనగానే అమ్మ వండి ఉప్మా, అమ్మ వండి అట్లు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వడం అవసరం లేదు. ఇక చూడండి 2-3 ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్తాను నేను. మరి ఉపమా అలంకారంలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 4 విషయాలు అంటే మీ అందరికీ తెలుసు. ఉపమా అలంకారానికి సంబంధించి ఒక 4 విషయాలు అనేటటువంటి 4 అంశాలు ఉంటాయి. అవన్నీ మన అందరికీ తెలుసు. వాటి గురించి పెద్దగా నేను డిస్కషన్ చేయను. ఒకటి ఉపమేయం, ఉపమానం, సమాన ధర్మం, ఉపమావాచకం. మరి ఒక సందర్భంలో గతంలో ఒకటి ఇచ్చి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఉపమానం అంటే ఏంది, ఉపమేయం అంటే ఏంది అడిగాడు. సమాన ధర్మం అడగలేదు, కానీ ఉపమావాచకాన్ని మాత్రం అడిగాడు ఫ్రెండ్స్. కొన్ని సందర్భాలు మనం అలా గుర్తుపెట్టుకోవాలి. మరి ఉపమావాచకం అంటే ఇప్పుడు మనం కలిపేటటువంటి పదాలు లాగా కానీ లాంటి కానీ, ఉప్మా లాంటి, ఉప్మా లాగా, ఉప్మాను ఉండే రీతి, చందమామ ఉప్మా, తర్వాత భంగి, ఇలాంటివన్నీ పదాలు ఇస్తే అవి ఉపమా వాచకాలు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఉపమేయం, ఉపమానం ఈ రెండింటిని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంది. మనం కన్ఫ్యూజ్ కాకూడదు ఫ్రెండ్స్. మానం అంటే మెజర్మెంట్ అని అర్థం మ్యాథ్స్లో. మానం అంటే తెలుగులో కొలత అని అర్థం, అంటే కొలిసేది అని అర్థం. దేంతో కొలుస్తున్నామో దాన్ని మానం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ముఖాన్ని దేంతో కొలుస్తున్నారు, చంద్రుడితో కొలుస్తున్నారు. అంటే మానం మెజర్మెంట్ ఏంటి ఇక్కడ, చంద్రుడు. ఆమె ముఖం చంద్రబింబం వల్లే అందంగా ఉంది అనే ఎగ్జాంపుల్ ఉంది ఫ్రెండ్స్, మన టెక్స్ట్ బుక్లో చూపిస్తా. దాంట్లో అర్థం ఏంటంటే, ఇందులో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మానం మెజర్మెంట్ ఏంటో చూడండి. ఫస్ట్ మెజర్మెంట్ అంటే కొలిసేది, దేని కొలుస్తున్నాం, ఏంటి ఆ కొలపాత్ర, ఏంటి ఆ మానం అంటే చంద్రుడు. ఆ రాజు ఈశ్వరుడు అనే పదం వాడాడు అనుకోండి, ఈశ్వరుడితో రాజును పోల్చాడు, అక్కడ కొలమానం ఏంటి, ఈశ్వరుడు. అట్లా ఈజీగా మీరు ఉపమానాన్ని, ఉపమేయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఉపమేయం అనగానే మీకు అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. ఉపమానం కానిది ఉపమేయం, అంతే ఏదైనా సరే. ఫస్ట్ మీరు మానాన్ని క్యాచ్ చేసినట్లయితే, ఆ మెజర్మెంట్ని, ఆ కొలతని క్యాచ్ చేసినట్లయితే మిగతాది ఉపమేయం అవుతుంది, ఉపమావాచకం తెలిసిపోతుంది. ఇక చివరిలో మామూలుగా ఉండేదాన్ని సమాన ధర్మం అంటారు. అది మామూలుగా ఉన్నటువంటి విషయం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఎగ్జామ్లో 2-3 సందర్భాల గతంలో ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరంగా పోల్చి అనేటటువంటి పదం ఇంతకుముందునే చెప్పా ఫ్రెండ్స్ మీకు. పోల్చి అనేటటువంటి పదాన్ని ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఉపమాలంకారం అనంలోనే పోల్చి అనేటటువంటి పదాన్ని మీకు ఉపమా అని దేంతోనైనా పోల్స్తామా, లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఇంకా కొంతమంది ఉప్మాలో పల్లీలు వేస్తారు కదా ఫ్రెండ్స్. పల్లీలు 100% వేస్తారు కదా. పల్లీలు అంటే పోల్చుట, పాలి అనే పదాన్ని పోల్చుట అనేటటువంటి ఒక చూడగానే వెంటనే మనం ఆన్సర్ను పెట్టేటటువంటి టెక్నిక్స్ని ఎవరి మైండ్ సెట్కి వాళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ కొంతమంది అలా తయారు చేసుకున్నారు. ఎగ్జాంపుల్ చూద్దాం. సీతమ్మకం చంద్రబింబం వల్ల అందంగా ఉంది అని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇందులో 4 ఉంటాయి. ఫస్ట్ మనం క్యాచ్ చేయాల్సింది ఏంటంటే, ఇందులో ఏమన్నా వలే కానీ, ఉప్మా వలే కానీ, ఉప్మా లాగా కానీ, ఉప్మా వంటి కానీ, ఉప్మా చందమామ కానీ, ఇట్లాంటి ఏమన్నా మరి అట్లాంటి ఏమైనా పదాలు ఉన్నాయంటే వలే ఉంది, అది ఉపమా వాచకం అవుతుంది. ఫస్ట్ దాన్ని క్యాచ్ చేయండి అడిగితే ఎగ్జామ్లో. తర్వాత దీంట్లో మానం అంటే కొలత, అంటే మెజర్మెంట్. ఏంటి మెజర్మెంట్, దేంతో కొలుస్తున్నాం, చంద్రుడా ఈశ్వరుడా, దేంటి చంద్రుడు, చంద్ర బింబం అంటేనే అది ఉపమానం. ఇక కానిది ఏంటి ఉపమేయం, సీతముఖ ఉపమేయం అవుతుంది. ఇకంతే సమాన ధర్మం ఆటోమేటిక్గా.
ఇంక ఎగ్జాంపుల్స్ అన్ని అవసరం లేదు ఫ్రెండ్స్, మీరు ఇక చూసుకోండి. ఇక చూడండి, ఉత్ప్రేక్ష అలంకారం ఆల్రెడీ పైన చెప్పేసా ఫ్రెండ్స్. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఇక్కడ చెప్పే దీని అర్థం ఏంటంటే ఊహ. మరి అంటే ఈ ఊహ అనేటటువంటికి సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నదాన్ని ఏంటి ఉత్ప్రేక్ష అలంకారం అంటే అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఉన్నదాన్ని లేనిదానిగా, లేనిదాన్ని ఉన్నట్లుగా ఊహించి చెప్పడం. ఉన్నది లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా ఊహించి చెప్పేదాన్ని ప్రేక్ష అలంకారం అంటారు. అట్లేం అడగడం, డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఎగ్జాంపుల్ అడుగుతున్నాను ఫ్రెండ్స్. అన్నట్లు చూడండి, అన్నట్లు ఇట్లా పదాలు గతంలో అడిగాడు ఫ్రెండ్స్. అన్నట్లు అంటే అన్నయ్య ఉత్తిత్తి మాటలే చెప్తాడు అని, ఉత్తిత్తి మాటలు చెప్పడు అని, ఊరికనే మనల్ని ఇట్లా కామెడీగా నవ్విస్తాడని, ఉత్తగనే అనేటటువంటి దాన్ని అన్నయ్యతో అన్నట్లు అనేటటువంటి దాన్ని మీరు లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీరు చూసుకోండి, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చూడండి. ఆ మేఘాలు గున్న ఏనుగులు అన్నట్లు ఉన్నదని, ఎండమావులు ఇవన్నీ అవసరం లేదు, మీకు అర్థమైపోయింది అన్నయ్య అనేటటువంటి పదంతో. కానీ ఇంకా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ఏంటి ఆ కీవర్డ్స్ అంటే, ఆ కీవర్డ్స్ కనుక కొంచెం మీరు ఫాలో అయితే గతంలో ఎగ్జామ్లో అడిగాడు, మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించినటువంటి కీవర్డ్స్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఓ, ఏమో, అన్నట్లు అంటే అన్నయ్య అయిపోయింది, తలంచదా, భావించదా, అనగా లేదా ఎనగా అనేటటువంటి పదాలు వస్తే అది ఉత్ప్రేక్ష అలంకారం క్రిందకు వస్తాయి. మరి ఒక్కొక్కసారి టెక్స్ట్ బుక్ని మించి ఇచ్చేటటువంటి సందర్భాలలో మరి ఏమన్నా కొన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి కూడా కొన్ని గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్లో మాత్రం ఇవన్నీ లేవు, కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. మరి కొన్ని పద్యాల దగ్గర ఇలాంటి పదాలు తగులుతాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఎగ్జామ్లో ఇవ్వచ్చు. కాబట్టి ఇట్లాంటి వాటిని కూడా గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు మనం ఉత్ప్రేక్ష అలంకారము అనగానే మనకు ఉత్తగనే అనేటటువంటి పదం గుర్తుపెట్టుకున్నాం. మనం ఉత్తగనే అన్నట్లు, ఉత్తగనే అనబడి ఏదైనా చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా ఉత్తుత్తి మాటలు చెప్పినా, ఉత్తగనే చెప్పినా ఆ మాటలకు మనం ఏం చేస్తామంటే తలంచుతాము. నిజమే అని తలంచుతాం. అట్లాంటి ఉత్తు పదాలు ఎవరైనా చెప్తే ఓ అవునా అనుకుంటాం. ఎవరైనా అలాంటి ఉత్తుత్తి పదాలు చెప్తే ఏమో నేనైతే నమ్మను. కొంతమంది అలాంటి ఉత్తుత్తి పదాలు కూడా భావిస్తారు నిజమేనేమో అని. కొంతమంది అలాంటి ఉత్తుత్తి పదాలు చెప్తే అవునా అనగా. ఇట్లా మీరు ఉత్తుత్తి పదాలు అన్నయ్య అనేటటువంటి వాటితో ఇలా లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఎగ్జామ్లో కనీసం మీరు 4 ఆప్షన్లో 3ని ఎలిమినేషన్ చేసి ఈజీగా క్యాచ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రూపకలంకారం. అందులోనే ఉంది కదా ఫ్రెండ్స్, రూపకలంకారం అంటే రూపంలో సేమ్ ఉండాలి, ట్విన్స్ లాగా ఉండాలి, సేమ్ రూపం ఉండాలి. అంటే రూపంలో భేదం ఉండకూడదు, సేమ్ ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడం. అంటే ఉపమేయము ఉపమానము రెండు సేము. రాజు ఈశ్వరుడు ఇద్దరు ఒకటే, ఆమె ముఖము చంద్రుడు రెండు ఒకటే, ఇట్లా అనమాట. ఇక డైరెక్ట్గా ఇచ్చేటటువంటి రూపం. ఈ రూపకలంకారానికి సంబంధించి ఫ్రెండ్స్ రూపక సమాసం కూడా ఉంటుంది. సమాసాలలో రూపక సమాసం అనేది రూపకలంకారం రెండు ఒకటే. ఇక్కడ రూపకలంకారం అనేది ఏంటంటే ఇట్లా మనం 4 ధర్మాలతో ఉపమానం ఎలా చెప్పుకుంటాం. రూపక సమాసంలో ఏంటంటే అనేది అనేటటువంటి దాంతో సెపరేట్గా మనం చూసుకుంటాం. లతాలలను అన్నాడు అనుకోండి, లతలు అనేది లలనలు, ఇది రూపక సమాసం. అట్లా దీని నుంచి అది వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్. సో రూపక సమాసం అంటే బండగా గుర్తుపెట్టుకుంటే రూపంలో సేమ్ ఉండాలి, ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పాలి, రెండు ఒకటేనని. ఇవన్నీ జనరల్గా మీరు గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు సంసార సాగరాన్ని దాటడం బహు కష్టం. అంటే సంసారం అన్నా సాగరం అన్నా రెండు ఒకటే, రెండు రూపాలు ఒకటే, ట్విన్స్ లాగా. మీకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. అవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు టెక్స్ట్ బుక్లో ఉంటే మీరు జనరల్గా మీ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు కాబట్టి ఈ అలంకారం అనేది అంత అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి అతిశయోక్తి. ఇది ఈజీయే కదా ఫ్రెండ్స్. అతిశయోక్తి అంటే ఏంటంటే అతిగా చెప్పడం, చిన్న చిన్న విషయాలు పెద్దగా చెప్పడం. ఆ నగరంలోని మేడలు ఆకాశాన్ని ఎవరైనా ఇట్లాంటి వాటిని మనం ఈజీగా క్యాచ్ చేస్తాం. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉందంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం. మా చెల్లెలు తాడి చెట్టు అంత పొడవు ఉంది, ఇవన్నీ ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పడం కాబట్టి అది మనం ఈజీగా క్యాచ్ చేస్తాం. శ్లేష అలంకారము అంటే ఫ్రెండ్స్ అందులోనే ముందుగా శ్లేష అలంకారము అంటే శేషం. మ్యాథ్స్లో మనకు రిమైండర్ శేషం ఉంటుంది. శేషంలో 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. అంటే ఒక పదానికి అనేక రకాలైనటువంటి అర్థాలు వస్తే దానిగా శ్లేష అలంకారము అంటే. శేషము అంటే శేషం ఏదైనా రావచ్చు, అంటే ఒక పదానికి అనేక అర్థాలు రావచ్చు. దాన్ని శ్లేష అలంకారం పదం ద్వారా మనం ఇవన్నీ మనం చూడండి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు తెలుసు ఫ్రెండ్స్. రాజు కువలయానందకరుడు అంటే రాజుకి రకరకాలైన పదాలు ఉంటాయి. ఇట్లా మీరు ఒక పదానికి అనేక రకాలైనటువంటి అర్థాలు వస్తే దాన్ని శ్లేష అలంకారం అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్వభావోక్త అలంకారం. స్వభావోక్త అలంకారం అందులోనే ఉందిగా చూడండి ఫ్రెండ్స్. స్వభావోక్త అలంకారం అంటే ఏ జంతువు కానివ్వండి, మనిషి కానివ్వండి, చెట్టు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాని స్వభావము ఎలాగైతే ఉందో అలా చెప్పడానికి యాజ్ ఇట్ ఈజ్ చెప్పడానికి స్వభావోక్త అలంకారం అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అలాంటి వ్యక్తి స్వభావం అనేది అలానే ఉంటాడు అలా చెప్పుకోవడం. అంటే కుక్క అనేది విశ్వాస జంతువు. లేకపోతే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూడండి, అంతకుముందు ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న చూడండి, ఆ వనము నందు లేళ్ళు బెత్తర చూపులతో చెవులు రిక్కించి చెంగు అంటే వాటి లక్షణం అది ఉన్నటువంటి సహజమైనటువంటి లక్షణాలు. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు అన్ని అవసరం లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి దృష్టాంత అలంకారం చాలాసార్లు అడిగాడు. బింబ ప్రతిబింబ అనే పదం అడిగాడంటే దృష్టాంత అలంకారం ఫ్రెండ్స్. ఇది దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? బింబ ప్రతిబింబ అనగానే మీరు దృష్టాంత అలంకారం అనగానే దృష్టి అనేటటువంటిది అందులోనే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. దృష్టి అనేది సహజంగా మన అద్దంలో చూస్తాం. అద్దంలో చూసినప్పుడు మన దృష్టితో చూసినప్పుడు బింబం ఉంటుంది, ప్రతిబింబం ఉంటుంది అక్కడ. అంతేగా ఫ్రెండ్స్, అద్దంలో చూస్తున్నామంటే బింబ ప్రతిబింబాలు రెండు కనిపిస్తాయి కాబట్టి బింబ ప్రతిబింబం అనగానే అద్దం దృష్టి అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకుంటే మీకు అందులో అంటే దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, మరి ఏదైనా ఒక విషయాన్ని బింబ ప్రతిబింబం అంటే ఒకదాన్ని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాలని అర్థం. అంటే ఒకదాన్ని మనం చాలా అద్భుతంగా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ మరి తీసుకొని చెప్పడం దృష్టాంత అలంకారం. బింబ ప్రతిబింబ, బింబక ప్రతిబింబాన్ని యాడ్ చేయడం అని అర్థం. చూడండి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. అంటే దీన్ని మనం చెప్పాలి అంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి. ఇది బింబ, ఇది ప్రతిబింబం. ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. అంటే రాజుని కీర్తిమంతుడితో చెప్పాలంటే చంద్రుడితో ఇంకొక వాక్యాన్ని చెప్పాలని అర్థం ఫ్రెండ్స్. ఇవన్నీ అవసరం లేదు, ఉల్లేఖ అలంకారం ఇదంతా అవసరం లేదు. ఇవి టెక్స్ట్ బుక్లో లేవు కాబట్టి ఫ్రెండ్స్. ఇవి మరి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాక్సిమం అలంకారాలు ఫ్రెండ్స్.
మరి కొన్ని అలంకారాలు నేను కొన్ని ఎక్కువగా చెప్పడం జరిగింది సిలబస్లో. మీకు సిలబస్లో ఎన్నైతే అలంకారాలు ఉన్నాయో ఆ అలంకారాలు మాత్రమే మీరు చదవండి. నేను అలంకారాలు మొత్తం ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్స్, సీటెట్లో కొన్ని అలంకారాలు ఉన్నాయి, కొన్ని మరి ఎగ్జామ్లలో కొన్ని అలంకారాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగు పండిట్ వాళ్ళకి కొన్ని అలంకారాలు మరి అందరికీ ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో ఉంది కాబట్టి ఫ్రెండ్స్, ఎస్జిటి వాళ్ళైనా, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా, సీటెట్ అయినా, టెట్ అయినా, ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ సిలబస్ సీట్లో ఏ అలంకారాలు అయితే ఉన్నాయో వాటిని మీరు ఫాలో అవుతూ మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అనగానే మనకు సంస్కృత సందులు, అదేవిధంగా తెలుగు సందుల గురించి మనకు తెలుసు. ఈ సంస్కృత సందుల్లో ఫస్ట్ వచ్చేసి సంవర్ణ దీర్ఘ సంధి, ఇది అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. దీని కోర్స్ కానీ లాజిక్స్ కానీ ఏం అవసరం లేదు. అయినప్పటికీ మనం ఒక చిన్న లాజిక్గా కూడా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సవర్ణ దీర్ఘ సంధి అంటే మనం జస్ట్ ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ దీర్ఘం అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సవర్ణలో సా అంటే ఫ్రెండ్స్ కొంచెం అంటే సాగదీయటం అన్నట్టు గుర్తుపెట్టుకుని, అంటే దీర్ఘం అనేటటువంటి పదం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శివాలయము అంటే అంటే దీర్ఘం అనేది మనకు వచ్చింది. అంటే దీర్ఘానికి సంబంధించినటువంటి పదం మ్యాక్సిమం సవర్ణ దీర్ఘ సంధి అనేటటువంటి ఒక చిన్న హాస్యంగా గుర్తుపెట్టుకుంటే ఇక మిగతావి ఆటోమేటిక్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. శివాలయం, ప్రళయాగ్ని, కవీంద్రుడు, లతాంతము, భానోదయము ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధులు అవుతాయి. అయినప్పటికీ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో వీలుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటిల్లో కొన్ని కన్ఫ్యూజ్ అయినటువంటి సవర్ణ దీర్ఘకు సంబంధించి కొన్ని కన్ఫ్యూజ్ అయినటువంటి బిట్స్ ఉన్నాయి. ఎగ్జామ్లో గతంలో కూడా అలాంటి వాటి మీద ఎగ్జామినర్ ఫోకస్ చేశారు కాబట్టి ఫ్రెండ్స్ వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. వాటిలో లతాంతము ఒక చోట ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్, ఒక 3 పదాలను ఇక్కడే రాశాను. విద్యార్థి, లతాంతము, కోటీశ్వరుడు. సరే, ఈ ఫస్ట్ 2 చూడండి ఫ్రెండ్స్. విద్యార్థి అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే విద్య ప్లస్ అద్ది అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ ఇది దీర్ఘానికి సంబంధించినటువంటి పదం అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే విద్య ప్లస్ అద్ది అని గుర్తుపెట్టుకోండి. అంటే అసలు జనరల్గా సంధి అంటే ఫ్రెండ్స్ 2 సమానమైనటువంటి అర్థాలు వచ్చే విధంగా విడదీయాలి. ఇక్కడ విద్య అనేటటువంటి ఒక దీర్ఘానికి సంబంధించినటువంటి పదం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా లతాంతము అంటే లతా ప్లస్ అంతము అట్లా గుర్తుపెట్టుకోండి. కోటీశ్వరుడు అంటే కోటి ప్లస్ ఈశ్వరుడు. ఇట్లాంటి వాటిని కనుక మనం ఫోకస్ చేసి ఒక చోట రాసుకొని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ మనం ఈజీగా మిగతావన్నీ ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు శివాలయము ఉంది ఫ్రెండ్స్, శివ ప్లస్ ఆలయము ఈజీ. అంటే అకారానికి ఆ అనేది వచ్చింది అనుకోండి, దీర్ఘం అనేది ఆదేశంగా వస్తుంది. ప్రళయాగ్ని, ప్రళయ ప్లస్ అగ్ని, కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు ఇవన్నీ ఓకే. లతాంతము అనగానే లతా దీర్ఘం రావాలి ఫ్రెండ్స్. ఇట్లాంటి చిన్న చిన్న లాజిక్స్ అలాంటివి మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సవర్ణ దీర్ఘ సంధి అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ పితృణము అన్నాడు అనుకోండి, పితృ ప్లస్ రుణము ఇట్లా జనరల్గా గుర్తుపెట్టుకుని విద్యార్థి ఇవన్నీ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది సవర్ణ దీర్ఘకు సంబంధించి. ఈ నెక్స్ట్ వచ్చేసి గుణసంధి. గుణసంధి అనగానే మరి వీటిని చాలా మందికి చిన్నప్పుడు మనం స్కూల్ లెవెల్లో మరి ఈ సూత్రాలను మనం బైహార్ట్ చేస్తుంటాం కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. ఈ ఊరులకు మరి అకారానికి ఈ ఊరులు పరమైతే ఏ ఓ అర్ అనేటటువంటి 3 పదాలు ఏకాదశంగా వస్తాయనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఫ్రెండ్స్, ఇక్కడ అర్ అనే పదం వస్తుందా ఆర్ అనే పదం వస్తుందా అనేది మనం కేర్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అర్ అనే పదమే గుర్తు రావాలి. ఇక్కడ అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు వరుసగా ఏ ఓ అర్లు ఏకాదేశం అవుతాయి అనేటటువంటి విషయం గుణసంధికి గుర్తుపెట్టుకోవాలి. మరి దీంట్లో అర్ని ఆర్ని కన్ఫ్యూజ్ లేకుండా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నేను జనరల్గా ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఫ్రెండ్స్, గుణ్ అంటే గుణసంధిలో దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే గుణము అని గుర్తుపెట్టుకున్నా. ఒక మనిషికి గుణము అనేది మరి ఎంత ఉంటుందంటే ఒక అర అని గుర్తుపెట్టుకున్నా నేను. అర అంటే నేను ఇక్కడ అర అని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. అర అంటే ఆఫ్ అంటే ఒక సగము గుణము మంచిదని, సగము గుణము మరి చెడ్డది అన్నట్టు గుర్తుపెట్టుకున్నా నేను. గుణసంధి అనగానే నాకు గుణము అనగానే అర అని గుర్తుపెట్టుకున్నా. అర అంటే ఇక్కడ అర్ర అని గుర్తుపెట్టుకున్నా నేను. ఇక మిగతా ఆటోమేటిక్గా ఏఓ అనేటటువంటి పదాలు ఆటోమేటిక్గా గుర్తుంటే అది కన్ఫ్యూజ్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ప్రతిదానికి మనం హార్డ్గా ఉన్నదానికి ఒక కోడ్ కానీ ఒక లాజిక్ కానీ అప్లై చేయాలి కానీ ఫ్రెండ్స్, ప్రతిదానికి మనం కోడ్స్ లాజిక్స్ యూజ్ చేస్తే మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ అర్ అనేటటువంటి గుర్తుపెట్టుకోవడానికి మీకు గుణానికి సంబంధించి లింక్ చేస్తా ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఏ ఓ అర్లను ఏమంటారంటే గుణాలు అంటారు. ఇక దీనికి సంబంధించి ఇక మీరు ఈజీగా అది ఫార్ములాని బట్టి మీరు ఈజీగా క్యాచ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ దేవేంద్రుడు అంటే ఏకారం అనేటటువంటిది ఏ అనేటటువంటి పదం వచ్చింది కాబట్టి అది గుణసంధి. దీనికి ఇది వచ్చేసింది. సూర్యోదయం ఓ అనేటటువంటి పదం వచ్చింది. రాజర్షి అర్ అనేటటువంటి పదం కాబట్టి గుణసంధికి సంబంధించింది చాలా ఈజీగా ఉంటే ఫ్రెండ్స్. ఇందులో పెద్ద కష్టమైన ఏముండవు, దానికి లాజిక్స్ ఏం అవసరం లేదు. కానీ వృద్ధి సంధికి సంబంధించి మరి ఇక్కడ నుంచి ప్రతి సంధికి కూడా ఒక లాజిక్ని మనం అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సవర్ణ దీర్ఘ సంధి కానీ గుణసంధి కానీ చాలా ఈజీగా ఉండేవి కాబట్టి అది కన్ఫ్యూజ్ ఏముండదు. వృద్ధి సంధికి సంబంధించి మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, నేను ఇక్కడ ఒక కోడ్ ఇక్కడ జస్ట్ ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్. వృద్ధి అంటే ఇక్కడ నేను వృద్ధులు అని అనుకున్నా ఫ్రెండ్స్. వృద్ధులు అంటే ముసలివాళ్ళు. మరి ముసలివాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు మిక్కిలి వంకరగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. మిక్కిలి వంకరగా ఉన్నటువంటి పదాలు ఏమున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. మిక్కిలి వంకరగా ఉన్నటువంటి పదాలు ఏమేమి ఉన్నాయంటే ఐ అనేటటువంటిది ఐకారం, ఔకారం, ఆర్ అనేటటువంటి పదం ఇక్కడ ఆర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ వృద్ధి సంధిలో వృ అంటే
అందులో రకారం పలుకుతుంది చూడండి ఫ్రెండ్స్. రా అంటే ఇంగ్లీష్లో ఆర్ అనుకోండి, ఆర్ అంటే తెలుగులో మనం ఎలా రాస్తాం అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అర్ అనేటటువంటి పదం కాదు ఫ్రెండ్స్, ఆర్ అనేటటువంటి పదం వస్తుంది. మిక్కిలి వంకరగా ఉండేది, మిక్కిలి వంకరగా ఉన్నటువంటి వృద్ధులు అనగానే ఐ, మిక్కిలి వంకరగా ఉంది, అదొక వృద్ధి పదం. ఔ తర్వాత ఆర్ అంటే ఐ కానివ్వండి, ఔ కానివ్వండి, ఆర్ అనేటటువంటి పదాలు ఏకదేశం అవుతాయి అనేటటువంటి విషయం వృద్ధి సంధికి మీరు ఇక దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ మీకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఎగ్జాంపుల్ మీకు నోటెడే కాబట్టి ఇందులో పెద్ద కష్టమే ఉండదు ఫ్రెండ్స్. సురైక అంటేనేమో మరి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది, సురా ప్లస్ ఏక అని. అష్టైశ్వర్యము అంటే అష్టా ప్లస్ ఐశ్వర్యం అని. కానీ ఇక్కడ ఈ వృద్ధి సంధికి సంబంధించి కొన్ని కన్ఫ్యూజ్ అయినటువంటి బిట్స్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రెండు మరి ఎగ్జామినర్ ఫోకస్ చేశాడు గతంలో, మళ్ళీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని మనం ఒక చోటే నేను ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ రాసే చూడండి, ఐ కానివ్వండి, అవు కానివ్వండి, ఆర్, ఈ మూడింటిని వృద్ధులు అంటారు. మరి గుర్తుపెట్టుకోండి. అదే గుణులు అని దేన్ని అంటారంటే మీకు ఇంతకుముందే చెప్పా ఫ్రెండ్స్. మరి గుణసంధికి సంబంధించిన గుణులు అంటే అక్కడ అర్ అనేటటువంటి పదం వస్తుంది, అనేటటువంటి పదం వస్తుంది. ఏ ఓ అర్ అనేటటువంటి పదాలు గుణులు అని అంట. వృద్ధులు అంటేనేమో ఐ, ఔ, ఆర్, ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఎగ్జామినర్ ఫోకస్ చేసేటటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇవి మూడు ఫ్రెండ్స్. ఏంటంటే వనౌషధి, తర్వాత ఘనౌషధి, దివ్య ఔషధం, ఇట్లా మూడింటిని ఇచ్చి మరి విడదీసేటటువంటి సందర్భంలో మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి కన్ఫ్యూజ్ పోవడానికి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది నేను రాశాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి ఇక్కడ వనౌషధి అనేటటువంటిది వస్తే వన ప్లస్ ఔషధి రాయకూడదు ఫ్రెండ్స్, ఓషధి అని రాయాలి. పరమౌషధి అంటేనేమో పరమౌషధి కాదు, ఘనౌషధి అనేటటువంటిది వస్తేనేమో ఘన ప్లస్ ఓషధి అని గుర్తుపెట్టుకోండి. దివ్య ఔషధం జీరో వస్తే మాత్రం దివ్య ప్లస్ ఔషధం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక్క చోటే ఔ అనేటటువంటి పదం వచ్చింది, మిగతా రెండు చోట్ల ఓ అనేటటువంటి పదం వచ్చింది. మరి ఈ మూడింటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చివరిలో సున్నా అనేటటువంటి పదం వస్తే ఇక్కడ వృద్ధి సంధికి సంబంధించి దివ్యౌ అంటేనేమో ఔ అనేటటువంటిది మిక్కిలి వంకరగా ఉంది కాబట్టి అది వృద్ధి సంధి అనేది మన మైండ్ సెట్లో వచ్చేస్తుంది. మరి ఇక్కడ మనం ఓషధి రాయాలా ఔషధం రాయాలని కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. చివరిలో సున్నా ఉంది అంటే సున్నాతోనే కన్ఫామ్గా అంతమవుతుంది. అక్కడ మనం ఏం చేస్తామంటే ఔ అనేటటువంటి పదం రాయాలి. ఔషధం, అవును చివరిలో జీరో వస్తుంది అన్నట్టు మీరు అనుకోండి మైండ్లో. అవును జీరో వస్తుంది అని గుర్తుపెట్టు. అవును అంటే ఔషధం. ఒకవేళ లాస్ట్లో జీరో రాకపోతే మాత్రం అప్పుడు ఓషధి అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతిదీ నేను ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రాసే పదం చివర ఇట్లుంటే దాని ఓషధి అని, జీరో ఉంటే మాత్రం అవును ఔషధం అవును రాయాలనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వృద్ధి సంధి తర్వాత ఫ్రెండ్స్ ప్రతి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాశాను, స్లోగా నేను మూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇక్కడ ఒక బిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. వసుదైక అంటేనేమో వసుదా ప్లస్ ఏక, అది మనకి ఓకే, ఐకారం వచ్చింది కాబట్టి కన్ఫామ్గా మిక్కిలి వంకరగా ఉంది కాబట్టి అది వృద్ధి సంధి, నో డౌట్ ఫ్రెండ్స్. కానీ ఎగ్జామ్లో ఇది కూడా 2-3 సార్లు అడిగాడు గతంలో టెట్లో ఫ్రెండ్స్. తెలంగాణలో జరిగినటువంటి టెట్లో అడిగాడు, ఏపీలో జరుగుతున్నాడు, ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఏకైక అనగానే చాలా మంది పొరపాటున ఆమ్రేడిత సంధి అనుకుంటారు, కానీ ఇది ఆమ్రేడిత సంధి కాదు ఫ్రెండ్స్. మరి ఇది ఏమవుతుందంటే వృద్ధి సంధి అవుతుంది. ఏకైక అనగానే ఏకా ప్లస్ ఏకా కాదు ఫ్రెండ్స్. ఏకా ప్లస్ ఏకా అని రాస్తాం కానీ ఆమ్రేడిత సంధి మాత్రం కాదు అని గుర్తుపెట్టుకోండి. ఇది వృద్ధి సంధి అవుతుంది. దీని లాజిక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నేను ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్. ఏకైక అంటే వృద్ధులు ఎప్పుడూ కూడా ఏకాంతంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. వృద్ధులు ఎప్పుడూ కూడా ఏకాంతంగా ఉంటారు అంటే వృద్ధి సంధి అనుకోండి. రేపు ఎగ్జామ్లో ఏకైక అనేటటువంటి పదం ఇచ్చినా, వాడే విడదీసి ఏకా ప్లస్ ఏకా అనేటటువంటి పదం ఇచ్చినా ఏకాంతంగా ఉండేది వృద్ధులు కాబట్టి వృద్ధి సంధి, ఆమ్రేడిత సంధి కాదు అనేటటువంటి విషయం మన మైండ్ సెట్లో ఉంటే ఫ్రెండ్స్ ఎగ్జామ్లో మనం ఈజీగా మార్క్స్ మనం పొందొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి యనాదేశ సంధి. ఇక జనరల్గా యనాదేశ సంధి అనగానే ఇది కూడా చాలా మందికి వచ్చు, అయినప్పటికీ దీనికి చాలా లాజిక్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కొత్తగా ఇంకెవరైనా మరి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే యనాదేశ సంధిని ప్రతిదీ నేను ఇక్కడే రాశాను చూడండి ఫ్రెండ్స్. యనాదేశ సంధి అంటే నేను జూమ్ చేసి మీకు చూపిస్తాను, అందులోనే ఉంది. యా అనేటటువంటి పదం తీసుకుంటే యావారాలు వస్తాయి, దాన్ని ఎన్నులు అని అంటారు. తర్వాత దీన్ని అసలు జనరల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి ఫ్రెండ్స్. నేను చిన్న ఒక లాజిక్ రాశాను నేను ఇక్కడ. ఆ లాజిక్ ఏంటంటే ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. యనాదేశ సంధికి సంబంధించి నేను ఒక హాస్యంగా నేను ఆ రోజులు అట్లా నోట్ చేసుకున్నా. ఇది నా మెటీరియల్ ఫ్రెండ్స్. నా మెటీరియల్లో మరి నాకు జస్ట్ అట్లా హాస్యంగా కొన్ని గుర్తుపెట్టుకొని చదువుకున్నా, నాకు కొంచెం ఈజీగా ఉండటం కోసం నేను ఏం రాసుకున్నానంటే కోడ్ ఇక్కడ రాసుకున్నా చూడండి. యనాదేశ సంధి అనుకుంటే అక్కడ నాకు మైండ్ సెట్లో రావడానికి. యనాదేశ సంధి అంటే నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే యనాదేశ సంధి అంటే యవ్వారాలు అని గుర్తుపెట్టుకున్నా. సహజంగా చూడండి, ఈ ఊరోళ్ళకు అంటే ఈ ఊరోళ్ళకి, అది ఏ ఊరైనా కావచ్చు, జస్ట్ హాస్యంగా ఫ్రెండ్స్, ఈ ఊరోళ్ళకి యవ్వారాలు కావాలి అని గుర్తుపెట్టుకుని అది కోడ్ లాగా రాసుకున్నా. ఈ ఊరోళ్ళకు అంటేనేమో ఈ ఊరు, ఇక్కడ చూడండి ఈ ఊరులకు మరి యవ్వారాలు కావాలి. యవ్వారాలు అంటేనేమో యావారాన్ని అట్లా హాస్యంగా వెంటనే రావడం కోసం ఫ్రెండ్స్. ఈ ఊరులకు యావారాలు అనే పదం గుర్తుకు రానప్పుడు యనాదేశ సంధినేమో యవ్వారాలు అనుకున్నాను, ఈ ఊరోళ్ళకు యవ్వారాలు కావాలని గుర్తుపెట్టుకున్నా. యవ్వారాలను ఏమంటారంటే ఎన్నులు అనేటటువంటి జస్ట్ ఒక హాస్యంగా నేను గుర్తుపెట్టుకున్నా. మొత్తానికి ఇక్కడ నోట్ చేసా ఫ్రెండ్స్. ఈ ఊరోళ్ళకు యవ్వారాలు కావాలి, అట్లా ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకున్నా. ప్రతిదీ మీకు ఇంకా వచ్చేస్తాయి. ఇక అత్యంత యకారం వచ్చేసింది. ఇక యవ్వారాలన్నీ యనాదేశ సంధి. అత్యంత, ప్రత్యుత్తరం, గురువాజ్ఞ,
తర్వాత వచ్చేసి పిత్రాంశ, మరి ఇట్లా అన్ని అందులో ప్రతిదీ మీకు ఇవన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇందులో మరి అభ్యున్నతి ఇవన్నీ కన్ఫ్యూజ్ ఏ ఉండవు. యకారం అణ్వస్త్రం, అణు ప్లస్ అస్త్రం, మరి ఇట్లా వకారం వచ్చింది కాబట్టి ఇట్లా అవన్నీ ఈజీగానే గుర్తుపెట్టవచ్చు ఫ్రెండ్స్. ఈ ఊరులకు వ్యవహారాలు కావాలి అనేటటువంటి లాజిక్ గుర్తుపెట్టుకోండి. అంతకుముందు వృద్ధి సంధి అంటేనేమో వృద్ధులు అంటేనేమో మిక్కిలి వంకరగా ఉండేవాళ్ళు అంటేనేమో ఐ వంకరగా ఉంది, ఔ వంకరగా ఉంది, ఆర్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఇంది. అదే అర్ అనేటటువంటిది ఎక్కడ వస్తుందంటే ఫ్రెండ్స్ గుణసంధిలో వస్తుంది. గుణ అంటేనేమో గుణము అరే ఉంటుంది కాబట్టి అర్ అనేటటువంటి ఏ ఓ అర్ అక్కడ దాన్ని అట్లా గుర్తుపెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా మనం టైం అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అనునాసిక సంధి ఫ్రెండ్స్. మరి అనునాసిక సంధి అనగానే ముక్కుకు సంబంధించి పలికేది ఇవన్నీ అందరికీ తెలుసు. మరి ఇక్కడ కచ్చట తబలకు మరి ఈ ముక్కుతో పలికేటటువంటి పదాలు ఏకాదేశం అవుతాయి. దీంట్లో ఏం కన్ఫ్యూజ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు దీన్ని గుర్తిస్తారు. దీనికి ఏమి లాజిక్ ఏం అవసరం లేదు. మరి చుత్వ సంధి ఇది గతంలో దీని మీద కూడా బిట్స్ అడిగాడు టెట్లో అట్లాంటి వాటిలలో. మరి చుత్వ సంధిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చుత్వ సంధి అనగానే చాలా మందికి సకార తవర్గాలకు శకార చవర్గాలకు పరమైతే శకార చవర్గాలు వస్తాయి. ఇది ఓకే, చూడగానే వెంటనే గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న నేను లాజిక్ ఒకటి రాసుకున్నా ఫ్రెండ్స్. చుత్వ సంధికి లాజిక్ నేను రాసుకున్న లాజిక్ ఏంటంటే చుత్వ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ స్తుతించడం అని గుర్తుపెట్టుకున్నా. దేవుణ్ణి ఏం చేస్తారంటే స్తుతిస్తారు. మరి దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఏం చేస్తారు? ఎవరంటేనేమో జగజ్జననేగా ఫ్రెండ్స్, జగజ్జననిని స్తుతిస్తారని గుర్తుపెట్టుకున్నా. జగజ్జనని అంటేనేమో జగత్ ప్లస్ జనని. ఇక్కడ నేను రాసే చూడండి, ఆ ఒక్క పదం గుర్తొస్తే మొత్తం మీకు అన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి ఫ్రెండ్స్. జగజ్జననిని స్తుతిస్తారు కాబట్టి జగత్ ప్లస్ జనని అనేటటువంటి లాజిక్ గుర్తొస్తే ఇక అన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నిశ్చింత జగత్ జనని అన్న మనం ఇక్కడ నిశ్చింత అనగానే నిస్ చింత, సచ్చరిత్ర సత్ప్రచరిత్ర చూడండి చివరిలో ఇట్లా మనకి జగత్ అట్లా అన్ని ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత జస్వ సంధి. ఈ జస్వ సంధిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేను ఒక చిన్న హాస్యంగా ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్. జస్వ సంధి అంటే జస్వత్ అనేటటువంటి ఒక పిల్లవాడు చాలా సద్గుణుడు అని గుర్తుపెట్టుకోండి. సద్గుణుడు అంటే సత్ ప్లస్ గుణుడు అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక అన్నీ వచ్చేస్తాయి కదా. సద్గుణుడు అనగానే జస్వత్ అనే పిల్లవాడికి మీరు లింక్ చేసుకుంటే సత్ ప్లస్ గుణుడు అనేటటువంటి పదం వస్తే ఇక అన్ని మీకు ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వాగ్దేవి అంటే వాక్ ప్లస్ దేవి అని, దిగంతం అంటే దిక్ ప్లస్ అంతమని. అంటే జనరల్గా ఏంటంటే కచర తబలకు గజర తబలు వస్తాయి అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇవన్నీ మీరు ఈజీగా విసర్గ సంధి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ తెలుగు సంధులు. ఇక తెలుగు సంధులు అనగానే మనందరికీ అత్వ సంధి అని, ఇత్వ సంధి అని, ఉత్వ సంధి అని ఇలా సంధులు రకరకాలైనటువంటి తెలుగు సంధులు ఉంటాయి. మరి ఈ మూడింటికి సంబంధించి ఈజీగానే ఉంటాయి ఫ్రెండ్స్. అత్వ సంధి అంటే అత్వ సంధికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మనం క్యాచ్ చేస్తాంలే కానీ ఎగ్జామ్లో తరచుగా అడిగేటటువంటి బిట్ ఏంటంటే అత్తునకు అచ్చు పరమైతే సంధి ఏమవుతుంది అంటాడు ఫ్రెండ్స్. బహుళము అని, ఒక్కోసారి బహుళము అని, వైకల్పికం అని, నిత్య సత్యము అని ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అత్వ సంధి అంటేనేమో బహుళము. ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్. ఇత్వ సంధి అంటేనేమో కంటిన్యూషన్లో చూడండి ఫ్రెండ్స్. ఇత్వ సంధి అంటేనేమో చూడండి ఇక్కడ ఇత్వ సంధి అంటేనేమో వైకల్పికం అని అర్థం, ఇది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్లో అది ఉత్వ సంధి అంటేనేమో సంధి నిత్యము. ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడింటిని లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇక్కడ నేను రాస్తా చూడండి ఫ్రెండ్స్. అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి. అత్వ సంధి అంటేనేమో మన జనరల్గా ఈ రోజు గుర్తుండొచ్చు ఏమని, బహుళము అని. ఇత్వ సంధి అంటేనేమో వైకల్పికము అని, ఉత్వ సంధి అంటేనేమో నిత్యము అని. ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవడానికి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే భవాని అనేటటువంటి అమ్మాయికి ఈ 3 సంధులు నేర్పామని గుర్తుపెట్టుకోండి. లేదా భవాని అనేటటువంటి అమ్మాయి అత్వ ఇత్వ ఉత్వ 3 సంధులు నేర్చుకుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి భవాని అంటేనేమో బహుళము అని గుర్తుపెట్టుకోండి, ఇది అత్వ సంధి. వా అంటేనేమో వైకల్పికము, ఇది ఇత్వ సంధి అని గుర్తుపెట్టుకోండి. నీ అంటేనేమో నిత్యము, ఇది ఉత్వ సంధి అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్ అయిపోయిందిగా. ఇక మనం కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. భవాని అనేటటువంటి పేరుతో అత్వ ఇత్వ ఉత్వ అనేటటువంటి వాటిని గుర్తిస్తే ఇక మిగతా అన్ని చాలా ఈజీగా మనం క్యాచ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎడాగమ సంధి. ఇక ఎడాగమ సంధి అనగానే మనందరికీ ఇక్కడ ఎకారం వస్తుంది అనేటటువంటి విషయం అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఎకారం వచ్చేదాన్ని మనం ఎడాగమ సంధి అంటారు. అందులో అది పెద్ద కన్ఫ్యూజ్ ఏమి ఉండదు, ఈజీగా మనం క్యాచ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి త్రిక సంధి. త్రిక సంధి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అసలు త్రికాలు ఏంటి? మనకి ఎప్పుడైనా త్రికాలు గుర్తుకు రానప్పుడు 3 అంటేనేమో 3 అనేటటువంటి విషయం గుర్తుంది. ఆ 3 నేను ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్. త్రిక సంధిని అక్కడ ఇక్కడ ఎక్కడ ఈ మూడింటిని అలా గుర్తుపెట్టుకోండి. 3 అంటేనేమో 3 పదాలు. ఏంట 3 పదాలు? అక్కడ ఇక్కడ ఎక్కడ, అక్కడ ఇక్కడ ఎక్కడ అని గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ అంటేనేమో ఆ అనే పదం వచ్చింది, ఇక్కడ అంటేనేమో ఈ అనే పదం వచ్చింది, ఎక్కడ అంటేనేమో ఏ అనే పదం వచ్చింది. ఆ 3 పదాలను మనం గుర్తుపెట్టుకుంటే ఇక మనకు దీర్ఘాలు అనమాట. ఇక్కడ అక్కడ అంటేనేమో ఆ అనేటటువంటి దీర్ఘం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంటేనేమో ఈ అనే దీర్ఘం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ అంటేనేమో ఏ అనే దీర్ఘం గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో త్రిక సంధికి సంబంధించినది కాదు అంటాడు, లేదా త్రిక సంధికి సంబంధించినటువంటి మరి ఆ సర్వనామాలలో ఒకటి ఏందని లేనిదని గుర్తుపట్టమన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే సందర్భం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ ఎక్కడ అని గుర్తుపెట్టుకుంటే ఆ ఈ ఏ ఆ మూడింటిని త్రికాలు అంటారు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఈజీ. ఇది జనరల్గా ఇవన్నీ మీరు చదువుకుంటారు ఫ్రెండ్స్. త్రికంబం మీది అసంయుక్తాలకు ద్విత్వం బహుళముగా నగును. ఇట్లా మీరు ద్విరుక్తమునకు హల్లు పరమైనప్పుడు ఆచికంబగు దీర్ఘమునకు రస్వంబగని ఇట్లావన్నీ మీరు చదువుకుంటారు. కానీ ఎగ్జామ్లో అలాంటివి ఇవ్వకుండా ఎగ్జాంపుల్స్ ఇస్తారు. కాబట్టి త్రిక సంధి అంటే
ఆ మూడు లెటర్స్ రావాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఆ మూడు వస్తారు. ఆ 3 లెటర్స్ ఆ కానివ్వండి, ఈ కానివ్వండి, ఏ కానివ్వండి, 3 పదాలు స్టార్టింగ్లో వస్తే అది త్రిక సంధి. చూడండి, ఆ అనే పదం వచ్చింది, తర్వాత ఈ అనే పదం వచ్చింది, ఏ అనే పదం వచ్చింది. ఇక మన సంధిని విడదీసేటప్పుడు జనరల్గా మనకు అర్థం అవుతుంది. అట్లా మనం విడదీసేటప్పుడు ఆ, ఈ, ఏ అనేటటువంటి 3 పదాలు వస్తే అది ఖచ్చితంగా త్రిక సంధి అవుతుంది అనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సరళాదేశ సంధి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఒక సంధి ఉంటుంది, అది అంత ఇంపార్టెంట్ కాదు, అందుకని దాన్ని మూవ్ చేసా ఫ్రెండ్స్. సరళాదేశ సంధికి మరో పేరు ఏంటంటే ఫ్రెండ్స్ ధృత ప్రకృతిక సంధి. మరి దీన్ని సరళాదేశ సంధిని ధృత ప్రకృతిక సంధి అని తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరళాదేశ సంధి అంటే ఫ్రెండ్స్ సరళాలు రావటం అంటే మరి పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తే సరళాదేశ సంధి అంటారు. దాన్ని ధృత ప్రకృతిక సంధి అని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సరళ అంటే సరళ అనేటటువంటి అమ్మాయి చాలా దూరంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. ధృత అంటేనేమో దూరంగా ఉందని గుర్తుపెట్టుకోండి. లేదా సరళ అనేటటువంటి ఒక అమ్మాయి, మీరు ఇంకా ఈ ధృత ప్రకృతిక సంధికి లింక్ చేసుకోండి. సరళ అనేటటువంటి అమ్మాయిని ఈ సంధితో మీరు ఏం చేస్తారండి ఫ్రెండ్స్? మరి సరళాదేశ సంధికి సంబంధించి చిన్న లాజిక్ ఒకటి నేను రాశాను ఫ్రెండ్స్, అది చూడండి. అదొక్కటి మీరు నోట్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కూడా ఆన్సర్లు పెట్టేయచ్చు. సరళ అనేటటువంటి అమ్మాయి ఏం చేస్తుందంటే ప్రతిరోజు పూచెన్ కలువలను పెట్టుకుంటుందని గుర్తుపెట్టుకోండి. పూచెన్ కలువలు అంటే పూచెన్ ప్లస్ గలువలు అంటాం కాబట్టి మనకు అదొక్కటి గుర్తొస్తే అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని మనం నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ, ఇక చూడండి, ఇవన్నీ కూడా మరి వేదికను చూచు, ఇట్లా ఇవన్నీ కూడా ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూడండి. పూచెన్ గలువలు ఇవన్నీ కూడా మనకి ఈజీగా గుర్తుండటం కోసం సరళ అనేటటువంటి అమ్మాయి ధృత ప్రకృతికి సంధి అంటేనేమో చాలా దూరంగా ఉందని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఆ అమ్మాయి ఒక దోత అని గుర్తుపెట్టుకోండి. ఈ సరళ అనేటటువంటి అమ్మాయి పూచెన్ కలువలను రెగ్యులర్ పెట్టుకుంటుంది కాబట్టి అలా మీరు ఎగ్జాంపుల్ ద్వారా అన్నింటిని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు తెలిసిందే. తర్వాత గసడ దవ ఆదేశ సంధి అంటే మన అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. కచ్చడి తప్పులకు ఆటోమేటిక్గా గసడ దవల ఆదేశంగా వస్తాయి. అది పెద్ద కష్టమేం కాదు. గసడ దవ ఆదేశ సంధి అంటే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్, ప్రథమ మీది పరుషాలకు గసడ దవల ఆదేశంగా వస్తాయని గుర్తుపెట్టుకోవడానికి. దా అంటే ఇక్కడ డూము ఊలు అని గుర్తుపెట్టుకోండి. డూము ఊలు అంటే ప్రథమ విభక్తి కాబట్టి అలా గుర్తుపెట్టుకోవడానికి అనమాట. తర్వాత దా అనే పదం తీసుకుంటే ద్వంద్వ సమాసంలో వస్తుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ప్రథమ విభక్తి ప్రత్యయాలంటే ఇట్లా డూము ఊలు లాగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కచ్చడి దవలకు ఆటోమేటిక్గా గసడ దవలు వస్తాయి కాబట్టి దాన్ని ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ద్వంద్వ సమాసం ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి లాజిక్స్ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా నెక్స్ట్ పుంపవాదేశ సంధి అనగానే మనకు చాలా ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. పుంపవాదేశ సంధి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ పు అనేటటువంటి లెటర్ వస్తుంది, అది మనందరికీ తెలుసు. ఈజీగా దాన్ని క్యాచ్ చేస్తాం. అంటే మూవ్ అనేటటువంటిది పోయి పు అనేటటువంటి పదం వస్తుంది, అది పెద్ద కష్టమేం కాదు. కానీ ఫ్రెండ్స్ ఈ ద్విరుక్త డకార సంధి అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఓకే, ద్విరుక్త డకార సంధి అంటే అందరికీ తెలుసు. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాల డాలకు అచ్చు పరమైనప్పుడు ద్విరుక్త డకారం వస్తుంది అనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇందులో ఇక ద్విరుక్త డకారం వస్తుంది అంటే కుట్టుసురు ఉందనుకోండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు కురు ప్లస్ ఉసురు అని, చిట్టెలు కంటేనేమో చిరు ప్లస్ ఎరుక అని పెద్ద కష్టమేమి కాదు. ప్రతి ఒక్కరు దీన్ని ఈజీగా ఎగ్జామ్లో పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆమ్రేడిత సంధి ఇంతకుముందు నేను చెప్పా ఏకైక అని. ఆమ్రేడిత సంధి అంటే ఒకే పదం 2 సార్లు రావటం. అంటే 2 సార్లు పలికినప్పుడు రెండవసారి పలికిందాన్ని ఆమ్రేడితం అంటారు. దాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆమ్రేడిత అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక పదం రిపీట్ అవుతుంది 2 సార్లు పలికినప్పుడు రెండోసారి పలికిందాన్ని ఆమ్రేడిత సంధి అంటారు. మరి 2 సార్లు పలకటం అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆమ్రేడిత అంటే అమ్మ అని గుర్తుపెట్టుకోండి. మన అమ్మ చిన్నప్పుడు మనల్ని పిలుస్తుంది, 2 సార్లు పిలుస్తుంది. ఒకసారి పిలుస్తుంది, మనం పలకం, రెండోసారి పిలుస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అమ్మ అని కానివ్వండి, లేకపోతే ఆమె అని కానివ్వండి, 2 సార్లు పిలుస్తుంది అనే లాజిక్ గుర్తుపెట్టుకుంటే 2 సార్లు వస్తుంది. ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా, ఏమేమి, ఊరూరు, అరేరే ఇవన్నీ కూడా వస్తాయి. బట్ ఏకైక అనేది మాత్రం ఏకాంతంగా ఉండేది వృద్ధులు కాబట్టి అది వృద్ధి సంధి అవుతుంది ఫ్రెండ్స్. దాన్ని అక్కడ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టుగాగమ సంధి. టుగాగమ సంధి అంటే ఇక్కడ టుగారం వస్తుంది. ఇది పెద్ద కష్టమేం కాదు, టూ అనేటటువంటి పదంతో మిక్స్ అవుతుంది. రుగాగమ అన్నా కూడా మీకు ఈజీ ఫ్రెండ్స్. రుగాగమ సంధిని దీనికి సంబంధించినటువంటి మరి ఫార్ములా మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి పేద, తర్వాత భేద, తర్వాత జావ, కొమ, తర్వాత ఐదవ, బాలెంత, ఇలాంటి పదాలన్నీ కూడా పేదాది శబ్దాలు. ఇలాంటి పదాలు కనుక మనకు పూర్వం అంటే స్టార్టింగ్లో కనుక వచ్చినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే రుగాగమ సంధి అంటారు ఫ్రెండ్స్. దీనికి జనరల్గా ఒక కోడు హాస్యంగా రాసా చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే రుగాగమ అంటే రోగాలను గుర్తుపెట్టుకున్నారు. రోగాలు సహజంగా రోగాలు వచ్చేటటువంటి వాళ్ళకి ఎవరికి వస్తాయంటే పేదవారికి రోగాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. పేదరాలకి రోగాలు వస్తాయని గుర్తుపెట్టుకున్నాము, వాళ్ళకి వస్తాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత పేదరాలకి వస్తాయి, గుణవంతులకు కూడా కొంతమంది రోగాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ రోగాలు రావడం అనేటటువంటిది పేదవాళ్ళకి వస్తాయి అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా పేద, భేద ఇట్లాంటివన్నీ కూడా మీకు ఫాస్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. రుగాగమానంలోనే రోగాలను గుర్తుపెట్టుకోండి. పేదాది శబ్దాలు అనేటటువంటి ఆ పదాలన్నీ మీకు మైండ్ సెట్లోకి వస్తాయి ఫ్రెండ్స్. అది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని వీలుంటే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ పేద ప్లస్ ఆలు ఇవన్నీ చూడండి, ఇవన్నీ రోగాలకు సంబంధించి అని హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక దుగాగమ సంధి. దుగాగమ అంటేనేమో దు అనేటటువంటి పదంతో వస్తుంది. నుగాగమ సంధి కూడా ఇవన్నీ ఈజీ ఫ్రెండ్స్, పెద్ద కష్టమేమి కాదు ఇవన్నీ. తర్వాత పడ్వాది సంధి, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్.
మరి పద్వాది సంధిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పద్వాది సంధిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక చిన్న హాస్యంగా ఒక లాజిక్ రాశాను నేను. ఎవరైనా సహజంగా క్రింద పడ్డారనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు కింద పడి భయపడతారని గుర్తుపెట్టుకోండి. భయపడు అంటే భయము ప్లస్ పడు, ఆ ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకుంటే. భయపడేది ఎప్పుడు? కింద పడ్డప్పుడు. కింద పడుతున్నాం అంటే పద్వాది దేశ సంధి. అంటే భయము ప్లస్ పడు, భయపడు కాబట్టి మిగతా అన్ని పదాలు వస్తాయి ఫ్రెండ్స్. అంటే దానికి సంబంధించినటువంటి పదాలు పడు అని కానీ, పడి కానీ, పట్టే కానీ, పాటు కానీ, పెట్టు కానీ, ఇలాంటి పదాలన్నీ కూడా మరి పద్వాది సంధి కింద పడ్డప్పుడు మనకు ఇవన్నీ మనకు గుర్తొస్తాయి కాబట్టి ఫ్రెండ్స్, వాటికి సంబంధించి చూడండి. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్. కష్టపడి పడి కింద పడ్డం, అట్లా పట్టే కింద పడ్డప్పుడు పట్టుకోవడం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. భయపడు, భయము ప్లస్ పడు, ఇవన్నీ కూడా క్రింద పడ్డప్పుడు కాబట్టి పద్వాది దేశ సంధి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ లొలానాల సంధి. ఈ లొలానాల సంధిని ఎలా ఇప్పుడు ఈ సంధిని మీరు ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? నేను ఇక్కడ రాశాను చూడండి. లొలానాల సంధిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా చిన్న లాజిక్ను కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లొలానాల అంటే నేను ఏమనుకున్నానంటే లతా లలలు అనేటటువంటిది మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, స్త్రీలు అని అర్థం. లతలు అంటే స్త్రీలు అని అర్థం. అంటే లొలానాల సంధి అని కూడా నేను ఆ లతలు అనేటటువంటి పదంతో గుర్తుపెట్టుకుంటే స్త్రీలు అనేటటువంటి కాన్సెప్ట్ గుర్తుకొస్తుంది. స్త్రీలు ఎప్పుడు కూడా పుస్తకాలు బాగా చదువుతారనేటటువంటి విషయం గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, పుస్తకాలు అనగానే మనకు పుస్తకము ప్లస్ లు అనేటటువంటి విడదీస్తే వచ్చేది కూడా మన మైండ్ సెట్ లో ఉంటుంది కాబట్టి అలా అన్ని ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక లొలానాల సంధి అనగానే స్త్రీలు పుస్తకాలు చదువుతారు అనేటటువంటి చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే, ఇక పుస్తకాలు అనగానే పుస్తకము ప్లస్ లు అని, పగడ అలా అంటేనేమో అట్లా పగడము ప్లస్ లా అని, ఇట్లా అన్ని విషయాలను మీరు ప్రతి ఎగ్జాంపుల్ కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రాతాది సంధి. ఇది అందరికీ తెలిసిందేగా ఫ్రెండ్స్. ప్రాతాది సంధి అంటే దీనికి సంబంధించి చిన్న హాస్యంగా ఒకటి పైన ఒకటి రాశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఇక ప్రాతాది అనగానే మీరు ఎలా గుర్తుపెట్టు, ప్రాతాది అంటేనే ఇక్కడ నేను రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాతాది అంటే ప్రాత ప్లస్ ఆది, ఆది అంటే మొదట అని అర్థం. అంటే ప్రాత అనేటటువంటి పదం కానివ్వండి, దానికి ఆపోజిట్ క్రొత్త అనేటటువంటి పదం కానివ్వండి, అట్లాంటి పదాలన్నీ కూడా ఆది అంటే మొదట్లో వస్తే దాన్ని ప్రాతాది సంధి అంటారు. జనరల్గా మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్ అవన్నీ ఏంటో. ప్రాత, దానికి ఆపోజిట్ క్రొత్త, లేత, కెంపు, చెన్ను, పువ్వు, ఇట్లాంటి పదాలన్నీ కూడా స్టార్టింగ్ లో వస్తే దాన్ని మనం ప్రాతాది సంధి అని అంటాం. ఇక్కడ చాలా రకాలైనటువంటి కోర్స్ అవన్నీ మీకు ఫ్రెండ్స్ నేను ఇక్కడ ప్రతి చోట రాశాను. వీలుంటే ఇవన్నీ చూడండి. ఇవన్నీ సమాపక క్రియ, అసమాపక క్రియ ఫ్రెండ్స్. సమాపక క్రియ గురించి ఏం బిట్స్ ఏం పెద్దగా రావు, వచ్చినా కూడా జనరల్గా చిన్న చిన్న బిట్స్ ఉంటే పెట్టేస్తారు. బట్ ఇక్కడ అసమాపక క్రియలకు సంబంధించి మరి కొన్ని ఉన్నాయి. మరి ఆ కొన్నింటి మీద బిట్స్ దాదాపుగా చాలా బిట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. వాటిని ఇప్పుడు మనం చాలా లాజికల్గా ఈజీ వేలో గుర్తుపెట్టుకుందాం. మరి ఫస్ట్ అసమాపక క్రియ వచ్చేసి క్వార్ధకం అన్నాడు. ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా అసమాపక క్రియలు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక వాక్యం అనేది కంప్లీట్ కానటువంటి వాక్యాలు ఇవన్నీ టైప్స్ రకాలు. అందులో ఫస్ట్ వచ్చేసి క్వార్ధం అన్నాడు. క్వార్ధం అనేది మీకు క్లియర్గా చూడండి. క్వార్ధం అంటే మీకు ఎలా సింక్ అవుతుందంటే స్వార్థం అనేలాగా సింక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా మరి అద్భుతమైనటువంటి కోడ్ ఏంటంటే క్వార్ధాన్ని మీరు స్వార్థం అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనం స్వార్థం ఎవరికి ఉండదు ఫ్రెండ్స్? చూడండి, భూతాలకు స్వార్థం ఉంటుందా? లాజిక్ గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో భూతకాల అసమాపక క్రియ అనగానే మీరు ఒకటే లాజిక్, భూతకాల అంటే భూతాలకు స్వార్థం ఉండదు, మనుషులకు స్వార్థం ఉంటుంది కానీ ఫ్రెండ్స్ భూతాలకు స్వార్థం ఉంటుందా చూడండి. సో రేపు భూతకాల అసమాపక క్రియ క్రింది వానలో ఏది అంటే క్వార్ధం, స్వార్థం అనే లాజిక్లో టక్కన పెట్టేయడమే ఫ్రెండ్స్. ఆ క్షణం వరకు గుర్తున్న చాలు, ఇక తర్వాత దాన్ని మనం పూర్తిగా మర్చిపోయిన ఇబ్బంది లేదు. కానీ ఎగ్జామ్ వరకు గుర్తుపెట్టుకోవాలంటే స్వార్థం అంటే స్వార్థం, వేటికి స్వార్థం ఉండదు ఫ్రెండ్స్, భూతాలకు స్వార్థం ఉండదు. జస్ట్ అట్లా లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇక భూతకాల అసమాపక క్రియ అంటే ఏమేమి ఉంటాయి మనకు తెలుసుగా ఫ్రెండ్స్. మరి పాస్ట్ టెన్స్కి సంబంధించినవి ఉంటాయి. చదివి, తిని, వెళ్ళి, వచ్చి, ఇవి జనరల్గా మనం రేపు ఎగ్జామ్లో ఇలానే అడుగుతారు. చదివి అనే పదం ఇచ్చి అది ఏ అసమాపక క్రియ అంటాడు. చదివి అనగానే మీరు భూతకాలం గుర్తుపెట్టుకోవాలి. భూతాలకి ఏముండదు, స్వార్థం ఉండదు కాబట్టి క్వార్ధం అనే లాజిక్ కనుక మీకు తెలిస్తే వితిన్ సెకండ్లోనే మీరు ఆన్సర్ పెట్టేస్తారు ఫ్రెండ్స్. మీరు అలా లాజిక్గా క్వార్ధం అనగానే స్వార్థం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు బిట్టు వెంటనే వస్తుంది. అంటే చూడండి, ఇక్కడ వానలు కురిసి పంటలు పండాయి అన్నాడు. ఇది ఏ అసమాపక క్రియ అంటే భూతకాల అసమాపక క్రియ. ఇది కురిసి అన్నాడు కాబట్టి భూతకాలం మనకు తెలుస్తుంది. మరి భూతకాలం అనగానే అది మరి క్వార్ధం అవుతుందా, చేతార్థకం అవుతుందా, అప్యర్థకం అవుతుందా, శత్రార్థకం అవుతుందా అని ఎగ్జామ్లో ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. చేతార్థకమా, అప్యర్థకమా, ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. శత్రార్థకమా, క్వార్ధకమా, మరి బాగా కన్ఫ్యూజ్. అసలు ఎగ్జామ్ అనగానే మనం చాలా టెన్షన్తో పోతాం. ఆ టెన్షన్లో ఇలాంటి బిట్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి పోతారు. నెక్స్ట్ రెండవది వచ్చేసి క్వార్ధకం అంటే స్వార్థం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. భూతాలకు స్వార్థం ఉండదు, ఫినిష్ అయిపోయింది. ఇక వ్యతిరేక క్వార్ధం అంటే దానికి ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. రెండోది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, శత్రార్థకం అన్నాడు. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఏపీ నోటిఫికేషన్లో ఉంది, టీఎస్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. అసలు క్రియలకు సంబంధించి బిట్ లేకుండా ఉండదు. సో శత్రార్థకం ఎన్నిసార్లు ఎగ్జామ్లు బిట్ అడిగిన మీరు చూడండి ఫ్రెండ్స్. ప్రీవియస్ పేపర్లో నేను ఎన్నో పేపర్లు చూశాను, 94 నుంచి 1994 నుంచి. మరి ఏపీ, తెలంగాణ అన్ని పేపర్లు నేను అన్ని రకాల స్కూల్ అసిస్టెంట్లు, పండిట్లు, ఎస్జిటీలు, స్కూల్ అన్నీ నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ అసమాపక క్రియల మీద ఎక్కువ బిట్స్ వస్తాయి అనేది నేను ఫైనల్గా డిసైడ్ అయిపోయాను. సో అందుకని ఈ లాజిక్స్ అనేవి ఆ రోజుల్లోనే గుర్తుపెట్టుకుని డిస్కషన్ చేసాం. శత్రార్థకం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది వర్తమాన కాల అసమాపక క్రియ అందులోనే ఉంది ఫ్రెండ్స్. కోడ్ చూడండి, దీని పెద్ద కోడ్లాగా ఆలోచించాలా. శత్రార్థకం అంటే ఏంటి ఫ్రెండ్స్? శత్రువులు ఎక్కువగా ఎప్పుడు ఉన్నారంటే వర్తమాన కాలం. ఇప్పుడు ఎక్కువగా శత్రువులు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. వర్తమాన కాలం అంటే నవేడేస్ ఈ రోజుల్లో శత్రువులు ఎక్కువగా ఉన్నారు. కాలంలోనే శత్రువులు. రేపు ఎగ్జామ్లో వర్తమాన కాల అసమాపక క్రియ ఏంటి? శత్రువులు. భూతకాలం, భూతాలకు ఏముండదు, స్వార్థం, ఫినిష్ అయిపోయింది.
ఎగ్జాంపుల్స్ ఏవైనా వర్తమాన కాలం అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు చదువుతూ, తింటూ, వెళ్తూ, ఇవన్నీ ఇప్పుడు. రేపు ఏదైనా ఒక వాక్యంలో చదువు తింటూ అన్నాడు అనుకోండి, అది వర్తమాన కాలం. వర్తమాన కాలం అంటే శత్రువులు ఎక్కువ ఉంటారు. దాన్ని ఎక్కువగా ఆలోచించకుండా సెకండ్లలో ఆన్సర్ పెట్టేటువంటి టెక్నిక్స్ ఎలా నేర్చుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. నెక్స్ట్ చూడండి, ఈ రెండింటి తర్వాత మరొక ముఖ్యమైనది ఏముందంటే చేదర్థకం. చేదర్థకం అందులోనే క్లియర్గా ఉంది చూడండి. చేదర్థకం అంటే జీవితమే చేదు. చేదు ఎప్పుడు? మన భవిష్యత్తు మొత్తం చేదే. భవిష్యత్తు చేదని గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు అనేది చాలా కష్టం, చేదు, అది జనరల్గా మన వాడికే కదా. సరే, రేపు భవిష్యత్ కాల సమాప క్రియ అనగానే భవిష్యత్తు ఏంటి? చేదు. మరి వర్తమాన కాలం అనగానే ఏం గుర్తుపెట్టుకుంటారు? శత్రువులు, శత్రార్థకం. ఈజీ, అట్లా లాజిక్. లేదా భూతకాలం అనగానే భూతాలకు ఏముండదు? స్వార్థం ఉండదు, క్వార్థకం. అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వండి, ఎన్ని ఎగ్జాంపుల్. వానలు కురిస్తే అంటే భవిష్యత్తులో మనకి భవిష్యత్తు ఎలా ఉంటుంది? మనకు చేదుగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ క్రియలకు సంబంధించి మూడు, ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ ఎక్స్ట్రా. దాన్ని నేను పీడిఎఫ్లో తీసాను కానీ రాలేదు, అది టెక్స్ట్ బుక్లో ఉంది. అది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు కావాలంటే నోట్ చేసుకోండి. అప్యర్థకం. అప్యర్థకం అనేది ఇంకొక అసమాపక క్రియ ఉంది ఫ్రెండ్స్. ఏంటి అప్యర్థకం అంటే? వాడు ఎగ్జామ్లో ఏమి ఇచ్చాడంటే ఒక 2 సార్లు అడిగిండు. క్రియకు ఇనా అనే పదం చేరితే, ఇనా అనే పదం చేరుతుంది. క్రియకు ఇనా అనే పదం చేరితే దాన్ని ఏమంటారు? అప్యర్థకం. టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో అప్యర్థకానికి సంబంధించినటువంటి వాడు ఏంటి అంటే ఇనా. క్రియకు దేనిని చేరిస్తే దాన్ని అప్యర్థకం అంటారు? ఇనా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మరి? సో మరి ఇప్పుడు అప్యర్థకాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అన్నీ మనకు గుర్తున్నాయి. భవిష్యత్తు చేదు, వర్తమాన కాలం అంటే ఏంటంటే ఫ్రెండ్స్ శత్రువులు, అలా గుర్తుపెట్టుకున్నారు. భూతకాలం అంటే భూతాలకు దయ అంటే స్వార్థం ఉండదు, అంటే క్వార్థకం. అప్యర్థకాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దాంట్లోనే ఉంది ఫ్రెండ్స్. అప్యర్థకం అంటే అప్పు. ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్పు అడిగారు అనుకోండి, మనం ఏం చేస్తాం? అప్పు ఇస్తాం అనగానే మనకు ఈ అనే పదం వస్తుంది కదా. లేదా ఇంకా జనరల్ ఇంకో విధంగా కూడా అప్పు ఇవ్వనా, నీకు నేను అప్పు ఇవ్వనా ఇకారం పలికింది కదా. జస్ట్ ఫ్రెండ్స్ మనం ఒక లాజిక్, అది మీరు ఎలాగైనా ప్రిపేర్ అవ్వండి, మీరు గుర్తుపెట్టుకునే విధంగా ప్రిపేర్ అవ్వండి. అప్యర్థకం అయినా ఇలా చదవద్దు. మీ మైండ్ అనేది అలా అలవాటు అయిపోవాలి కొన్నింటికి, అన్నిటికి కదా ఫ్రెండ్స్. అప్యర్థకం అంటే అప్పు ఇవ్వనా, ఇకారం వచ్చింది, ఇనా అయిపోతుందంటే. భూతాలకు క్వార్థం ఉండదు, స్వార్థం ఉండదు, అయిపోయిందంటే. వర్తమానంలో మనకు శత్రువులు ఉంటారు, శత్రార్థకం అయిపోయింది ఫ్రెండ్స్. భవిష్యత్తులో మనకు మొత్తం చేదు కాబట్టి చేదార్థకం. అప్పు ఇవ్వనా, ఇనా. ఈ ఎగ్జామ్లో ఎన్ని బిట్స్ ఇవ్వండి, ఎలాంటి బిట్స్ ఇవ్వండి, మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఖచ్చితంగా ఆన్సర్ పెడతారు. మీరు